మీకు ఇక్కడ అర్జున్ అనే ఐడి కనిపిస్తూ ఉంది కదా, ఓకేనా? సార్ మీకు క్లాస్ తీసుకుంటారు. నాకు అస్సలు నెట్వర్క్ లేదు, నా వాయిస్ మీకు కట్ అవ్వచ్చు, నాకు ఇక్కడ రెయిన్ బాగా పడుతుంది, ఓకేనా? సార్ మీకు క్లాస్ తీసుకుంటారు. ప్రతి ఒక్క పాయింట్ చాలా క్లీన్ అండ్ నీట్గా వినేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాంతోపాటు అప్లికేషన్ కూడా పెట్టేసుకోండి. ఏదైనా ఇంటర్న్షిప్లో డౌట్స్ ఉంటే సార్కి అడగండి, ఓకేనా? సార్కి అడగండి, మీకు క్లియర్ చేస్తారు, ఓకేనా? ఓకే కదా? ఏ డౌట్ ఉన్నా కూడా సార్కి అడగండి, క్లియర్ చేస్తారు. ఓకే, ఇంతమందేనా? 20 మెంబర్స్ వచ్చారు. ఆల్ఫా సార్, స్టూడెంట్స్తో అలా మాట్లాడండి. ఓకే, ఓకే, 28 మెంబర్స్ అయ్యారు. ఓకే సార్, స్టార్ట్ చేస్తారు, 1 మినిట్ వెయిట్ చేయండి. హలో అనిల్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీ వాయిస్, నా వాయిస్ వస్తుందా సార్ మీకు? వస్తుంది. ఓకే, స్టూడెంట్స్ అందరికీ వాయిస్ వస్తుందా? ఓకే సార్, స్టార్ట్ చేయండి. ఇక్కడ డిస్కషన్ గ్రూప్ ఉంది కదా సార్, చెక్ చేసుకోండి ఒకసారి. జాయిన్ అయ్యా. ఓకే సార్. సో నా వాయిస్ అయితే అందరికీ క్లియర్ కదా? సార్ ఇదే కదా డిస్కషన్ గ్రూప్ ఏ? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే 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 సి గైస్, నేనైతే ఈరోజు ఇంటర్న్షిప్ ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఇంటర్న్షిప్ గురించి చెప్పడానికి అయితే వచ్చాను. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, దిస్ వాస్ టైం ఆల్రెడీ అనిల్ సార్ అంతా కూడా చెప్పారు మీకు ఇంటర్న్షిప్ అని. సో ఇంటర్న్షిప్ గురించి డీటెయిల్స్ అంతా కూడా తెలిసే ఉంటాయి, బట్ నేను ఇంకొకసారి చెప్తాను ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది కూడా తెలియాలి కదా. సో ఏఐసిటిసి అంటే ఏంటి, ఇంటర్న్షిప్ ఒక వాల్యూ ఎక్కడ మనకి పనికి వస్తుంది, ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఎందుకు ఉపయోగాలు ఉంటాయి. సో దిస్ ఆల్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకి క్వశ్చన్ మార్క్గా పడి ఉంటాయి. జనరల్గా అయితే ఈ బీటెక్, ఇంజనీరింగ్ ఈ దీంట్లో ఉన్న ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉన్నా కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉంటాయి. సో అవన్నిటికీ కూడా నేను ఆన్సర్ చెప్తాను, యూ డోంట్ వరీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్గా వినబడుతున్న ఈ ఏఐసిటిఈ అంటే ఏంటి? దానికంటే ఒక పోర్టల్ ఉంది, ఐ థింక్ ఆల్రెడీ యూ నో, actcindia.org. సో అది ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టంలో మెయిన్ బోర్డ్ అనమాట. అండ్ జనరల్గా చెప్పాలంటే మీకు ఇప్పుడు కాలేజ్కి ఒక యూనివర్సిటీ ఉంటుంది కదా, సో అలాగే యూనివర్సిటీస్ అన్నిటిని కూడా మేనేజ్ చేయడానికి ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు ఏఐసిటి. ఓకే, 1 సెకండ్, లైవ్
స్క్రీన్ షేర్ చేస్తా. సో దాని ఒక మెయిన్ పోర్టల్ నేను ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇదనమాట internship.aictc.india.org. సో మనకి ఇక్కడ హెడ్ బ్యానర్ లోనే ఉంటుంది నేషనల్ ఇంటర్న్షిప్ పోర్టల్ అని, అది ఇంటిగ్రేటెడ్ లోగో. సో ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని రాస్తుంది. ఏఐసిటిఈ అంటే ఏంటి అని. సో ఆల్ ఆఫ్ ది బోర్డ్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఇక్కడే ఉంటాయి. దీంట్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేస్తుంటారు, డిగ్రీ కానీ ఇంకోటి కానీ ఆన్లైన్ డిగ్రీ చేస్తుంటారు వాళ్ళకి కూడా. సో ఇదే బోర్డ్. ప్రతి ఒక్క యూనివర్సిటీ, ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీస్ కానీ కర్ణాటకలో ఉన్నాయి, యూయూసిఎంఎస్, విటియు విశ్వేశ్వర టెక్నాలజికల్ యూనివర్సిటీ, గోదావరి యూనివర్సిటీ, ఇలా చాలా యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్ని కూడా దీంట్లోకే వస్తాయి. సో మనకి దీంట్లో ఇంటర్న్షిప్ చేయడం వల్ల లాభాలు ఏంటి? ఓకే, మెయిన్గా అయితే ఇదైతే మేజర్గా చెప్తున్నా, ఏఐసిటిసిలో చేసిన దానికి సర్టిఫికేట్ అనేది దాంట్లో ఏఐసిటిసి అనేది ఉంటుంది. ఓకే, మీకంటూ సమ్ ఆఫ్ క్రెడిట్స్ అనేది అది ఇస్తుంది. మీరు ఏదో ఒక కంపెనీలో చేసామంటే ఆ కంపెనీ ఓన్ సీల్ ఉంటుంది, ఆ కంపెనీ ఓన్ లోగో ఉంటుంది. ఓకే, ఆ కంపెనీకి ఇచ్చిన సర్టిఫికేట్కి నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్తే ఆ కంపెనీ ఒక వాల్యూని బట్టి దాని సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది. బట్ మన ఇండియన్ కౌన్సిల్ ఇచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది నేషనల్ ఇంటర్న్షిప్ పోర్టల్ నీకు డైరెక్ట్గా వచ్చి ఉంటుంది. కాబట్టి యూ విల్ గెట్ అన్ మేజర్ ఐడెంటిఫికేషన్ ఫర్ దట్ సర్టిఫికేట్. సో ఆ సర్టిఫికేట్ వాల్యూ ఎంత ఇప్పుడు? సో ఇట్స్ ఫ్రమ్ ది ఏఐసిటిసి. సబ్ ఆఫ్ ఏదైనా ఉండొచ్చు, బట్ ఏదో ప్రైవేట్ కంపెనీ ఇచ్చిన సర్టిఫికేట్ అయితే కాదు కదా. సో యూ విల్ గెట్ అన్ వాల్యూ. సో ఈ వాల్యూ వల్ల మనకి ఏంటి లాభాలు, దీని గురించి మాట్లాడుకుందాం. మనకి ఒక జనరల్గా ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్క్ ఉంది అంటే పెద్దగా ఇంటర్న్షిప్స్ అనేది అవసరం ఉండదు. బట్ మన జర్నీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఇంజనీరింగ్ కానీ ఇంకోటి కానీ పియూసీ డిప్లొమా వాట్ ఎవర్ ఏదో ఒకటి చేస్తాం, అయిపోతుంది, బయటకు వస్తాం, జాబ్స్ ట్రై చేస్తాం. కొందరికి జాబ్స్ దొరుకుతాయి, అది కూడా ఒక 4.5 LPA to 6, అది కూడా కొందరికైతే దొరకదు. కొందరికి లక్ ఉంటుంది, కొందరికి స్కిల్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే దే విల్ గొట్ సమ్ ఆఫ్ 9 LPA 10 LPA. 20-30 ఇది చేసే వాళ్ళు చాలా రేర్ ఉంటారు. అండ్ 40-50 LPA అంటే ఇంకా అది రేర్ అనే అనుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రీచ్ ఆఫ్ అంటే అప్రోచింగ్ కానీ ఇంకొకటి లైక్ ఇండస్ట్రీ సెలెక్షన్, సెక్టర్ సెలెక్షన్, మనకి ఏమొచ్చు, మనం ఏ సెక్టర్కి వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ సెక్టర్ కోసం వెళ్తున్నావు దానికోసం నువ్వేం ప్రిపేర్ అయ్యావు అనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి చాలా థింగ్స్ అని ఉంటాయి, నేను లేటర్ మాట్లాడతా దీని గురించి. ఓకే, సో ఇక్కడైతే బేసిక్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంటర్న్షిప్ ఈ సెంటర్లో ఎక్కడొచ్చింది అని, రైట్? సో ఇంటర్న్షిప్ చేస్తే సమ్ ఆఫ్ కంపెనీ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అంటే మేజర్గా ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ ఏమి ఉంటాయి, ఎందుకంటే అందరికీ మీకు తెలిసే ఉంటుంది, ఏ ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కానీ లేదా అవుట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కానీ ఎవ్వరు కూడా మనకి వాళ్ళ సబ్జెక్ట్ చెప్తారు తప్పితే మనకంటూ కావాల్సిన స్కిల్ గురించి ఏ ఇన్స్టిట్యూట్లోనూ నేర్పిరు. ఎందుకంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. ఇదే సిలబస్ నేర్పియాలి అని బోర్డు ఏదైతే ఫిక్స్ చేస్తుందో దాన్నే చెప్పుకుంటూ వెళ్తుంది. అండ్ సబ్ కోర్ ఉంటుంది, అండర్ డెప్త్గా టాపిక్స్ ఉంటాయి, అంతా థియరిటికల్నే ఉంటుంది. కొన్ని ల్యాబ్స్ అని ఉంటాయి, ల్యాబ్స్లో ఎక్స్పెరిమెంట్ అని ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా అయితే ఉండదుగా. సరే, ఇప్పుడు ఏదైనా ఒక సెక్టర్ తీసుకుందాం. యూ కెన్ టెల్ మీ వాట్ ఎవర్, ఒక బ్రాంచ్, మీరు ఏదైనా ఒక బ్రాంచ్ చెప్పండి, వాట్ ఎవర్, మీరు ఏదైనా ఒక బ్రాంచ్ పేరు చెప్పండి.
సిఎస్సి ఓకే. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నారుగా, డేటా సైన్స్ ఓకే, అది కూడా మేజర్ దానికే ఇంక్లూడ్ అవుతుంది. నేను సిఎస్సి గురించి మాట్లాడుతాను, అంత సేమ్. సో సిఎస్సి కంప్యూటర్ సైన్స్లో మీరు ఫ్రమ్ ద ఫస్ట్ సెమ్ టు 4 years ఆఫ్ ఇంజనీరింగ్ 8 సెమ్స్ ఉంటాయి. లాస్ట్ సెమ్ అనేది ఇంటర్న్షిప్కి వెళ్తుంది, రిమైనింగ్ ఫుల్ థియరిటికల్, రైట్. ఇందులో ప్రతి సెమ్ 6 months నడుస్తుంది. 6 monthsలో 4 months ఆఫ్ కాలేజ్కి వెళ్తాం, అటెండెన్స్ అంటారు, ల్యాబ్లు అంటారు, ప్రాక్టికల్ థియరిటికల్ అయిపోద్ది. నెక్స్ట్ ఆఫ్ సెమ్ ఎగ్జామ్స్ వస్తాయి, సెంటర్లో స్టడీ హాలిడేస్, సెమ్ ఎగ్జామ్, ఆఫ్టర్ 1 or 2 weeks హాలిడేస్, తర్వాత మళ్ళీ సెమ్. సో ఇలా కంటిన్యూస్ గా 4 years గుడిసిపోద్ది. దట్ వాజ్ ద ట్రూత్. ఏఎంఎల్లో ఆల్మోస్ట్ ఇదే అనుకో, ఓకే. ఇక్కడ సెమ్ లో ఏం చెప్తాడు, సమ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ పాస్ట్ బ్యాచెస్ ఉంటాయి, 2022 బ్యాచ్, 25 బ్యాచ్ అండ్ 2018 బ్యాచ్, ఇట్లా 3 different బ్యాచెస్ గురించి మాట్లాడదాం. ప్రతి బ్యాచ్ లోనూ సమ్ ఆఫ్ టాపిక్స్ అనేది ఫిక్స్. ఒక సబ్జెక్ట్ వచ్చిందంటే దానికి టాపిక్స్ ఫిక్స్. ఏ యూనివర్సిటీలోనూ కొత్త టాపిక్స్ వస్తున్నాయని ఏది లేదు. ఇప్పుడు 2025 బ్యాచ్ ఉంది, ఓకే. నేను రీసెంట్ గానే ఒక స్టూడెంట్ మాట్లాడా, ఓకే, ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు. సో తను మాట్లాడిన టాపిక్స్ అన్ని చూసినప్పుడు ఆయన క్లియర్ గా నాకు అర్థమైంది ఏంటంటే, లాస్ట్ బ్యాచ్ కి ఏదైతే ఉన్నాయో సేమ్ సబ్జెక్ట్ నేమ్ కొంచెం చేంజ్ అయింది కొన్ని సబ్జెక్ట్స్ కి, మిగతా సబ్జెక్ట్స్ సేమ్. దాంట్లో కూడా టాపిక్స్ ఏంటంటే కొంచెం ఓల్డ్ టాపిక్ ని రెడ్యూస్ చేశారు, అంటే కొత్త టాపిక్ పెట్టలేదు, రెడ్యూస్ చేశారు. వై? అవసరం లేదు, కానీ సేమ్ టాపిక్కే వస్తుంది. దాంట్లో ఏంటంటే థియరిటికల్ ఎలా ఉంటదంటే, ఏ ఇంట్రడక్షన్ టు ఏ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది మీకు, సిఎస్సిలోనూ ఉంటుంది, డేటా సైన్స్ లోనూ ఉంటుంది, ఏఎంఎల్ లోనూ ఉంటుంది. అది కొందరికి సెమ్స్ వైజ్ ఉంటుంది, లైక్ కొందరికి 5th సెమ్ లో వస్తుంది, కొందరికి 6th సెమ్ లో వస్తుంది, కొందరికి 5th సెమ్ 4th సెమ్ లోనూ వచ్చి ఉంటుంది, ఓకే. ఇంట్రడక్షన్ టు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో కొందరికైతే కొన్ని యూనివర్సిటీలో 2 సార్లు కూడా వస్తుంది. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం, జస్ట్ బేసిక్ అంతే, చాలా పెద్ద ల్యాక్ చేయను. ఇంట్రడక్షన్ టు ఏఐ అంటే మనకు తెలిసిన ప్రపంచంలో ఉన్న ఏఐస్ ఎలా ఉన్నాయంటే, వెళ్ళి మాట్లాడితే నీకు సొల్యూషన్ కాదు, దానికి అమ్మట్లేదు, ఇంకోటి వచ్చి చెప్తుంది. అరే చాట్‌జీపీటీకి వెళ్ళి నేను ఇలా చేయాలనుకుంటున్నా అంటే, నువ్వు ఇన్ని రకాలుగా చేయొచ్చు, ఇన్ని రకాలుగా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఎలా దాటుకోవాలి అని మొత్తం ఒక ట్రీ మ్యాప్ రాయిస్తుంది. ఇక్కడ ఏంట్రా అంటే, రేఖ విల్ స్పీక్ టు రాజు అంటే ఎందుకు, దాన్ని మళ్ళీ రేఖ ఆఫ్ రాజు అంటే బ్రాకెట్ లో ఒకటి వేసుకోవాలి. అది లాంగ్వేజ్ మాడ్యూల్, ఓకే, బేసిక్ గా చెప్పాడు, ఓకే. అలాంటి స్టోరీలు వస్తాయి. అవసరం లేని టాపిక్ ఇలా చాలా ఉంటాయి, మనకు అవసరం లేనిదే అక్కడ ఉంటుంది. ఈ ఇండస్ట్రీ లెవెల్కి వస్తే అలా ఉండదు. ఇంటర్న్షిప్స్ అని ప్రతి ఒక్క కంపెనీని ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మీరు చూసుకున్నట్టయితే ఎందుకు ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తుంది? టు నో ది టెక్నికల్. అండ్ నువ్వు ఏదైనా జాబ్కి వెళ్ళినా కూడా 1 month ఇంకా 3 months వరకు ట్రైనింగ్ పీరియడ్ ఇస్తారు. ఎందుకు? యూ వాంట్ టు నో ద వర్క్, ఓకే. ఇక్కడ బెనిఫిట్స్ చెప్తా, ఓకే. మేజర్ గా నేను బెనిఫిట్స్ సెషన్కి వస్తా. ఇంటర్న్షిప్ వల్ల బెనిఫిట్స్ అంటే ఎలా ఉంటాయి, మనకి ఎలా వస్తాయి. సో క్లియర్ గా వినపడుతుంది కదా నా వాయిస్? ఎనీ వన్ ఆఫ్ యూ రెస్పాండ్ అవ్వండి, క్లియర్ గా ఉంది అని. ఓకే. సో ఇంతవరకు నేను చెప్పింది అగ్రీ చేస్తారా? ప్రతి యూనివర్సిటీ ఇదే బతికేగా, ద ఫ్లో ఆఫ్ లైఫ్, ఇంతేగా. సో బెనిఫిట్స్ వస్తాయి. ఇంటర్న్షిప్ చేయడం వల్ల మనం ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు చేస్తాం, బట్ మేజర్ గా ఏంటంటే సెక్టరైజేషన్ అని ఉండదు. కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని మెన్షన్ చేస్తుంటారు కదా, దాని టైప్ ఆఫ్ స్కిల్స్ అనే నేర్పిస్తారు. ఇప్పుడు ట్యాప్ ఉంది, మేజర్ గా బెంగళూరులో చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ కంపెనీస్ లో ట్యాప్ అనేది కొంచెం హై, వాళ్ళు అప్రాక్స్ 36K పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు, ఓకే, పర్ ఇంటర్న్షిప్. రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒకరు చేస్తారు కూడా అక్కడ, ఓకే. 36K పర్ పర్సన్ ఇంటర్న్షిప్ చెప్పడానికి. సో నేను రెగ్యులర్ గా నాకు అప్డేట్ చేస్తూ ఉంటారు, ఇలా అయింది ఇలా అయింది అని. సో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, బేసిక్ గా స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేయగానే కొన్ని ఆఫ్ ఏఐ టూల్స్ చెప్పించారు. ఏఐ టూల్స్ చెప్పగానే HTML CSS బేసిక్స్ చెప్పించారు. ఆ తర్వాత జావాకి వచ్చారు. జావా
బేసిక్, అడ్వాన్స్ ఇది చెప్పించి ఒక ప్రాజెక్ట్లోకి దింపారు. ప్రాజెక్ట్ చేయమని, ఆ తర్వాత ముగించారు. దట్స్ ఆల్. ఓకే, ఇలా ఒక ఇంటర్న్షిప్ ని క్లియర్. ఇంత చెప్పడానికి వాళ్ళు 36K, అక్షరాల 36,000. అండ్ మై ఫ్రెండ్ ఏంటంటే కాలేజ్కి C2C వస్తారు, అంటే కాలేజ్ టు కాలేజ్ సెలెక్షన్ అని. సో దాంట్లో నేను హెల్ప్ చేశా. వాళ్ళు కోడింగ్ రౌండ్ ఒకటి ఆంప్లిట్యూడ్ సెట్ చేశారు, రాశాడు, పాస్ అయ్యాడు. సో కోడింగ్ సెషన్ వచ్చింది. నేను నాకు క్వశ్చన్ రాగానే సెండ్ చేసా, ద డిడ్ ఇట్, డన్, సెలెక్ట్ అయ్యాడు. దట్స్ వై తనకు ఫ్రీ. ఏంటంటే పీజీ చేసుకొని, పీజీ ఖర్చులు పెట్టుకొని ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ కొన్ని యూనివర్సిటీస్ లైక్ VTU ఉంది కదా, విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ ఏంటంటే 1 ఇయర్ ఇంకా, లాస్ట్ ఇయర్ ఇంకా ఇంటర్న్షిప్ అనేది వాళ్ళ internship.vtu పోర్టల్లోనే చేయాలని ఫిక్స్ చేసింది. ఓకే, మనకి అవుట్ ఆఫ్ ది సెక్టర్ పక్క పెడదాం. ఈ ఇంటర్న్షిప్ మేజర్ బెనిఫిట్, నువ్వు ఇంజనీరింగ్ అయిపోయింది లేదా ఏదో కోర్స్ అయిపోయింది, నువ్వు కంపెనీకి వెళ్ళాలి, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాడు. అవునా కదా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్క్. సో ఇంటర్న్షిప్ చేసావంటే యూ హ్యావ్ సమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. ఒక మేజర్ పాయింట్ ప్రతి ఊర్లోకి వచ్చేది ఇదే. నువ్వు ఇంటర్న్షిప్ చేసావంటే ఒక కంపెనీ యొక్క టెక్నికల్ స్కిల్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా నీకు కొంచెం టచ్ ఉంటుంది అనుకుంటాడు. ఓకే, ఆ తర్వాతే చూస్తాడు ఇంటర్న్షిప్ ఎక్కడ చేసావు, ఏం స్కిల్స్ ఉన్నాయి. ఓకే, మేజర్, దే డన్. ఆ సర్టిఫికేట్ చూడగానే ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్, నువ్వు అదే రోల్కి వెళ్ళి ఉంటే ఓకే, వీడు సెట్ అవుతాడ్రా. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇక్కడ. నువ్వు ఏది లేకుండా వెళ్ళడం కన్నా ఏదైనా ఉండి వెళ్ళడం బెటర్ కదా, నిజమా కాదా? ఓకే, ఇంటర్న్షిప్ వల్ల ఒక బెనిఫిట్ అందరికీ ఉపయోగపడేది, చాలా మందికి తెలియనిది. ఓకే, నువ్వు కావాలంటే నెగోషియేషన్ కూడా చేయొచ్చు ఒక జాబ్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే టెక్నికల్ ఉన్న వాళ్ళు, ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు సేమ్ బ్యాక్గ్రౌండ్, లైక్ ఇప్పుడు AIML మీద ఇంటర్న్షిప్ కూడా చేశాడు, దానికి ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఈవెన్ ద హార్డ్ కోర్, ఒక ట్రైన్అప్ చేయడం, ఏఐని ట్రైన్అప్ చేయడం కానీ, ఏఐని బిల్డ్ చేయడం కానీ, ర్యాక్స్ చేయడం కానీ, ఒక ఇన్ పర్టికులర్ డీటెయిల్ బ్యాక్గ్రౌండ్ తనకి ఉంది అని తనకు తెలుసు. ఒక ఏఐ రోల్ ఉన్న కంపెనీకి వెళ్ళాడు. సో వాళ్ళు ఏంటంటే ఒక 3 months 6 months వరకు ఉంటాయి ట్రైనింగ్ పీరియడ్స్. సో 3 months అనేది అలాట్ చేశారు. వానికి 3 months ట్రైనింగ్ పీరియడ్ ఉన్నంత వరకును శాలరీ అనేది తక్కువ అలాట్ చేస్తారు. లైక్ వానికి ఒక 9 LPA దొరికింది అనుకుందాం. ఓకే, 9 LPA దొరికింది, బట్ ట్రైనింగ్ పీరియడ్ ఉన్నంత వరకును ఒక 5 LPA 6 LPA అలాట్ చేస్తారు. సో 3 months నీకు పేమెంట్ అనేది తక్కువ వస్తుంది. ఓకే, నువ్వు ఈ స్కిల్లో పర్ఫెక్ట్ అయితే సార్ నాకు 1 month, నువ్వు అక్కడ నెగోషియేట్ చేయొచ్చు. అంటే కొందరు మేజర్గా చూసి వదిలేస్తారు, అంటే అందరికి రెగ్యులర్గా 3 months ఇస్తుంటే నీకు 1 monthకి వేస్తారు. కొన్ని కంపెనీస్లో అయినప్పుడు యూ కెన్ నెగోషియేట్. సార్ నా దగ్గర ఇలాంటి ఇంటర్న్షిప్ ఉంది చూడండి, నేను ఇలాంటి చేశాను, అండ్ నేను మేజర్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేశాను, అండ్ నాకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, ఐ హ్యావ్ వెల్ నాలెడ్జ్ ఆన్ దిస్. సో నేను మీరు మీ కంపెనీకి అడ్జస్ట్ అవడానికి నాకు ఒక 1 month ట్రైనింగ్ పీరియడ్ అయితే చాలు, నేను దాని తర్వాత మీకు అప్పటికి అనిపించకపోతే యూ కెన్ టేక్, నాకు ఇంకొక మంత్ కూడా అలాట్ చేయండి, ఒకవేళ చేస్తే ఆ థింగ్ అని కంటిన్యూ చేయండి అని చెప్పేసి ట్రైనింగ్ పీరియడ్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. మేజర్ ఆఫ్ కంపెనీస్లో నువ్వు 2 weeks కూడా రెడ్యూస్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఈ టాపిక్స్ అంటే ఎక్కడ మాట్లాడరు, ఎందుకంటే జాబ్ దొరికిందా, జాబ్ ఉంది అని మాట్లాడే వాళ్ళే చాలా, కానీ ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. సో ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశా కాబట్టి చెప్తున్నా అంతే, బై ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంటర్న్షిప్. సో ఇక్కడ అనిల్ సార్ అయితే నాకు పిలిచారు, ఇలాంటి సెషన్ ఉంది, సో మీరు ఒకసారి వచ్చి చెప్పండి, మా స్టూడెంట్స్ ఇది అవుతారు అంటే నేను ఇంకా వచ్చాను. ఓకే, సో రికార్డింగ్ అయితే పెట్టాను, సో యూ కెన్ టేక్ ఆన్ రికార్డ్ ఆల్సో. మీరు డీటెయిలింగ్గా నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ AICTలో ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ వాట్ ఆర్ ద మేజర్ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేనైతే మీకు క్లియర్గా చూపిస్తా. యూ డోంట్ వాంట్ టు వరీ. ఓకే, సో ఇంటర్న్షిప్ పోర్టల్లోకి వచ్చాక మెయిన్గా మీరు ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఉంది, దానికన్నా ముందుగా నేను ఫ్యూ థింగ్స్ చెప్తా. ఇక్కడ అనిల్ సార్ నాకైతే మేజర్గా ఒకటి చెప్పారు, ఇంటర్న్షిప్కి 10 పీపుల్నే ఎత్తుకుంటున్నాం, సో కొంచెం
అప్లై చేయడం ప్రాసెస్ కూడా చూపించేయండి, మేము సెలక్షన్ ప్రాసెస్ డిఫరెంట్గా చేస్తామని వాళ్ళు ఒక ప్రాసెస్ చెప్పారు. సో ఆ ప్రాసెస్ చెప్పిన తర్వాత ఏంటంటే నాకు అర్థమైంది, ఓకే మీకు ఈజీగా ఉండేలా ఎలా చెప్పాలని. ఇక్కడ ఇంటర్న్షిప్ పోర్టల్ internship.acitindia.org అని మెయిన్ వెబ్సైట్. మీరు జనరల్గా ఏఐసిటిఈ ఇంటర్న్షిప్ అని సెర్చ్ చేసినా కూడా వెబ్సైట్ వస్తుంది. ఓపెన్ చేసి ఇక్కడ కంపెనీ నేమ్ ఆర్ ఇంటర్న్షిప్ నేమ్ అని ఉంది కదా, జనరల్గా జస్ట్ నేను ఒక పేరు ఇక్కడ ఆల్రెడీ సార్ పెట్టుంటారు, మీరు ఇంకోసారి పెట్టమని చెప్తాను, ఆ నేమ్ సెర్చ్ చేయండి. ఓకే సార్, నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను, ఒక సెకండ్. మీరైతే ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏఐ కెరియర్. ఓకే సో ఇంటర్న్షిప్ అది అయిపోయిండాలి డేట్. నేను ఇంకొక ఇంటర్న్షిప్ నేమ్ సెర్చ్ చేస్తా. సార్ నాకు మీ ఇంటర్న్షిప్ నేమ్ ఒకసారి వాట్సాప్ చేస్తారా? ఓకే సార్. యాక్చువల్లీ ఐ ఫర్గట్ ద నేమ్. మీరు లాస్ట్ టైం పెట్టిన నేమే గుర్తుపెట్టుకున్నా. సో వన్ సెకండ్, ఆ నేమ్ రాగానే నేను ఒక ప్రాసెస్ చూపిస్తాను. ఒకే ఇంటర్న్షిప్ కాదు, అన్ని ఇంటర్న్షిప్కి మనం అప్లై చేస్తే యూ విల్ గెట్ అని మొత్తానికి లైక్ ఏదో ఒక ఇంటర్న్షిప్లో మీకు అలోకేట్ అవుతుంది అనమాట. సో అది నేను చూపిస్తా, వన్ సెకండ్. సో అది వచ్చే వరకు మనం మాట్లాడదాం. ఓకే సో ఇంటర్న్షిప్లో ఇంతవరకు చెప్పా కదా, ఏఐసిటిసి గురించి కొంచెం చెప్తా. ఇంటర్న్షిప్స్లో మనకి ఏఐసిటిసిలో లాగిన్ అయ్యే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే నేషనల్ పోర్టల్ కాబట్టి చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా వాళ్ళు క్లియర్గా తీసుకుంటారు. ఓకే ఆ ఒక ఎగ్జాక్ట్ ప్రాసెస్ అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. ఓకే నేమ్ అయితే వచ్చింది, అందరికీ నా స్క్రీన్ అయితే క్లియర్గా ఉంది అని ఒకసారి చెప్తారా? సో వన్ సెకండ్, ఛానల్ ఓపెన్ చేస్తాం. సో క్లియర్గా ఉంది కదా, మొత్తం స్క్రీన్ అయితే క్లియర్గా కనబడుతుందా? ఐ గో ఫర్ నా. నేను క్లియర్గా ప్రాసెస్ చెప్పుకుంటూ వెళ్తా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సెంటర్లోనే అడగండి, నేను అక్కడే క్లియర్ చేస్తా. ఓకే నేను ఛానల్ ఓపెన్ చేసుకున్నా, డిస్కషన్ ఛానల్ ఆన్ మై ఫోన్, సో డోంట్ వరీ టు. ఓకే మీరైతే నాకు ఏదైనా ఇష్యూ వస్తే అక్కడే అడిగేయండి, మీకు ఏ డౌట్ వచ్చినా వాట్ ఎవర్. ఓకే స్టార్ట్ చేయనా మరి? సార్ నేను ఇంటర్ ఓకే ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే సో నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయినా అబ్బాయి, ఇంటర్న్షిప్ చేయడం వల్ల నీకు స్కిల్ పెరుగుతుందే కానీ తగ్గదు, రైట్? వన్ సెకండ్ గైస్.
సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే, సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయినా స్కిల్స్ అనేది నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావు అనుకో, బెటర్ ఆఫ్ అనేది నువ్వు నెక్స్ట్ ఇంకానే ప్రాసెస్ అవ్వచ్చు. అండ్ బెటర్ ఎడ్యుకేషన్ అని వర్డ్ వినడం తప్పితే బెటర్ ఎడ్యుకేషన్ అని అది వేస్ట్ ఆఫ్ థింగ్స్ అనే నేను చెప్తా. ఇంజనీరింగ్ చేశాను, నాకు ఎందుకు చేశాను నాకు కూడా తెలియదు. ఆ ఇంజనీరింగ్ ఇప్పటికీ నేను రియలైజ్ అవుతున్నా ఎందుకు చేశాను. 4 years వేస్ట్ తప్పితే నో. నేనైతే ఇక్కడున్న అందరికీ ఒక సజెషన్ ఇస్తా, అంటే మీరు చేయొద్దు అని చెప్పట్లేదు. మీరు ఏది చేస్తున్న పొజిషన్ నుండినే ట్రై టు అప్లై ఫర్ జాబ్స్. జస్ట్ స్కిల్ పెంచుకోండి. ఆ స్కిల్ మీరు షోకేస్ లైక్ రెజ్యూమ్ కానీ పోర్ట్ఫోలియో కానీ వాట్ ఎవర్, బిల్డ్ ఇట్, గో ఫర్ ది అప్లై ఫర్ ది జాబ్స్. ఓకే, జస్ట్ 2 types ఆఫ్ అప్లయింగ్ ఉంటుంది. నేను అది లాస్ట్లో చెప్తా. మనం ఇక్కడ ఇంకానే ఉంటూ ఏమీ చేయకుండానే ఫ్రమ్ ది ఆన్లైన్ కానీ ఇంకోటి కానీ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి టైప్స్ ఉంటాయని చెప్పా కదా. 2 types. నార్మల్గా కంపెనీకి వెళ్ళి రెజ్యూమ్ ఇచ్చేసి కాదు. సో 2 types ఉన్నాయి, అవి నేను లాస్ట్లో చెప్తా. ఓకే, రిమెంబర్ చేయండి, ఎవరైనా గుర్తు చేయండి, నేను చెప్తా. సదైతే ఇది చూద్దాం. ఓకే, సో దిస్ వాజ్ ద ఇంటర్న్షిప్ పోర్టల్. ఇక్కడ సార్ నాకు ఇచ్చిన నేము ఏఐ కెరియర్ యాక్సిలరేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఓకే, మనకి ఆ ఒక్కటి సెర్చ్ చేస్తే సమ్ ఆఫ్ ఇక్కడ కైండ్ ఆఫ్ చూడండి, ఇక్కడ ఆ ఒక్క పేరుతో మ్యాచ్ రిజల్ట్ ఫర్ ఏఐ కెరియర్ యాక్సిలరేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, డైరెక్ట్గా ఇంటర్న్షిప్లోకి రండి. ఇంటర్న్షిప్ పోర్టల్లోకి వచ్చి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి కింద సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ అని ఉంది కదా. ఇలా ఎన్నైతే కనబడతాయో సద్యానికైతే 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ప్రోగ్రామ్ అని ఒకటి, ప్రోగ్రామ్ 1 అని ఒకటి, నెక్స్ట్ ప్రోగ్రామ్ 2, 3, 4, 5, 6 అలా ఒక 10 వరకు రావచ్చు అని చెప్పారు సార్, అనిల్ సార్ నాకైతే చెప్పింది కదా. సో మీరు వచ్చినట్టే అప్లై చేస్తున్నారండి. ఓకే, ఒక్కొక్క ఇంటర్న్షిప్ కి నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 10 వరకునే ఉంటాయి. ఓకే, ఒక్కొక్క ఏరియా వైజ్ వాళ్ళు తీసుకుంటున్నారు అని నాకున్న ఇన్ఫర్మేషన్. సో మీరు ప్రతి దానికి అప్లై చేయండి. ఓకే, అప్లై చేయడం కూడా చాలా ఈజీ, డెడ్ ఈజీ. జస్ట్ ఒక అప్లై బటన్ కొడితే అయిపోద్ది. అది కొట్టాలి అంటే దానికి ముందున్న ప్రాసెస్ నేను ఎగ్జాక్ట్గా చెప్తా. ఓకేనా, యూ డోంట్ వాంట్ టు వరీ. సో ప్రతి దానికి అప్లై చేయండి. ఏదో ఒక ఇంటర్న్షిప్ మీకు 100% దొరికే ఛాన్స్ ఉంది. ఓకే, నౌ ఏదో ఒక ఇంటర్న్షిప్. ఓకే, ఇంటర్న్షిప్ 1 కానీ 2 కానీ దాని మీద వ్యూ డీటెయిల్స్ మీద ట్యాప్ చేయండి. వ్యూ డీటెయిల్స్ మీద ట్యాప్ చేశాక నేనైతే ఫస్ట్ ఇంకా నేను ఆల్రెడీ దానికి అప్లై చేశాను. సో దీనికైతే నేను చూపిస్తా, ఎందుకంటే నాకు దానికి అప్లై చేశానంటే దానికి మళ్ళీ అది రాదు. సో దీనికి చూపిస్తా, మీరు ఫస్ట్ ఇంకా చేసుకుంటారండి ప్రతి దానికి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చదువుకోవచ్చు. ఇంటర్న్షిప్ నేమ్ ఏమి, యావ కంపెనీ తరపుగా వస్తుంది, ఇంటర్న్షిప్ ఫుల్ టైమా పార్ట్ టైమా విర్చువల్ అని ఇక్కడ ఉంది. సో విర్చువల్ ఇంటర్న్షిప్ అంటే ఆ రంగం మనం ఇంట్లో ఉండే చేసుకునే పని, ఫోన్ ఆర్ ల్యాప్టాప్, ఫోన్ ఉన్నా కూడా ఫోన్లోనూ చేసుకోవచ్చు బై ద యాడింగ్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టేజ్ వచ్చినప్పుడు కావాలంటే మీరు మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ యూస్ చేసుకుని కొన్ని ఆఫ్ ఫోన్లో కూడా చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఓకే, టైం పీరియడ్ ఉంది, ఎక్కడ లొకేషన్ ప్యాన్ ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, స్టార్ట్ డేట్ ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ డ్యూరేషన్ అయితే 3 months ఉంటుంది. అండ్ ఏఐసిటిసిలో నేను ఇంతవరకు చెప్పండి ఒక థింగ్ ఉంది, మనకి పర్ మంత్ 4 credits అయితే ఏఐసిటిసి ఇస్తుంది. ఓకే, ఇది 3 months ఇంటర్న్షిప్ కాబట్టి మనకి 12 points వస్తాయి. ఓకే, 12 credits. లిటరలీ యూ వోంట్ బిలీవ్, ఏఐసిటిసి క్రెడిట్స్ అంటే ఆసామాజీ కాదు, అంత ఈజీగా రావు. ఓకే, ఏఐసిటిసి క్రెడిట్స్ తీసుకోవాలంటే యూ వాంట్ టు డూ సమ్ ఆఫ్ వర్క్. నువ్వు ఏదో ఒక వర్క్ చేస్తే తప్పితే వాళ్ళ క్రెడిట్స్ ఎవరు. చూడు, ఇక్కడ మీకు ఒక ఇంటర్న్షిప్ కి 12 credits ఇస్తున్నారు. ఓకే, సో ఆ 12 credits అనేది చాలా వాల్యుయబుల్ అయితే యూ కెన్ డూ యూట్యూబ్కి వెళ్ళేసి ఏఐసిటిసి ఇంటర్న్షిప్ అని ట్రై చేయొచ్చు. ఇది స్టైఫండ్ 0 ఉంది, నో స్టైఫండ్ బ్రదర్, A90. సో ఎందుకంటే ఫ్రీ ఇంటర్న్షిప్, ఫ్రీగానే చెప్తున్నారు మీకు, ఫ్రీగా చెప్పి ఫ్రీగా మనీ ఇవ్వలేము కదా ఇంటర్న్షిప్ వాళ్ళు. సో ఏ కంపెనీ కూడా అలా చేయదు. సమ్ ఆఫ్ ఇంకా ఇన్ ఫ్యూచర్లో కావాలంటే పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి, దానికి స్టైఫండ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్దర్గా చూడండి. ఓకే, సో దీనికైతే స్టైఫండ్ 0. అప్లై బై 12th August అని ఉంది, అంటే 12వ తారీఖు, August 12న దిస్ వాజ్ ద లాస్ట్ డేట్. సో అంత లోపలే మీరు అప్లై చేయాలి.
సో అబౌట్ ది ప్రోగ్రామ్ క్లియర్గా చదువుకోండి. సో చాలా ఏఐ అయితే ఉంది మనకి, మొత్తానికి ఇవన్నీ కూడా ఏఐ టూల్సే. సో చూసుకోండి, చాలా ఉన్నాయి. సి N8N జాపర్ మోస్ట్ దీని అడ్వాన్స్గా నడుస్తున్న థింగ్స్ అవే ఇప్పుడు. ఓకే, పర్క్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, ఇవి చూసుకోండి. సో వాట్ ఆర్ ద థింగ్స్ ఇంక్లూడ్ అవుతాయని. ఎవరు అప్లై చేయొచ్చు? ఫ్రమ్ బీటెక్, బీఈ, ఈక్వలెంట్ డిగ్రీ, బీసీఏ. సో మొత్తానికి గ్రాడ్యుయేషన్లో ఉన్న అందరూ కూడా చేయొచ్చు. అవైలబుల్ ఫర్ డ్యూరేషన్ 3 months. సో చూసుకోండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు చదువుకోండి వచ్చి. సో దీనికైతే నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 8 ఉన్నాయి. ఐఎమ్ నాట్ ది రోబోట్ అనేది మ్యాండేటరీ ఇక్కడ ప్రతి దానికి. సో అప్లై నువ్వు కొట్టంగానే లాగిన్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ మెయిన్ ప్రాసెస్ క్లియర్గా చూసుకోండి. సో యాజ్ ఎ స్టూడెంట్ అని అడుగుతుంది, ఓకే కొట్టేసేయండి. స్టూడెంట్ అని అడిగితే ఓకే, లేదు అంటే ఇక్కడ చూడండి యూనివర్సిటీ ఉంది, యూఎల్బిఐ స్మార్ట్ సిటీ అని ఉంది, రూరల్ డెవలప్మెంట్, ఇండియన్ ఆర్మీ ఎంప్లాయీ, ఇవన్నీ కూడా మనకి సంబంధం లేనివి. ఓకే, అంటే కంపెనీస్ వచ్చి రిజిస్టర్ చేసుకోవడానికి ఇవి లాగిన్స్, ఇవి మనకి సంబంధం లేనిది. స్టూడెంట్ లాగిన్ ఉంది కదా, దాని మీద అగైన్ కావాలంటే ఒకసారి ట్యాప్ చేయండి, ఈ నోటిఫికేషన్ వస్తుంది, కన్ఫర్మ్ కొట్టండి. దిగుకొచ్చి ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోవడమే. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి నాది ఆల్రెడీ అకౌంట్ ఉంది, బట్ ఐ విల్ షో యూ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్టర్ నౌ మీద కొడితే మనకి ఇంకొక నేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది, రిజిస్టర్ నౌ యాజ్ ఎ స్టూడెంట్. ఓకే, నౌ సి ఏఐసిటిఈ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ అంటే మీ యొక్క యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఓకే, డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ ఇంకొకటి కానీ, ఆ ఒక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో ఉన్న కాలేజ్ ఏఐసిటీలోకి వస్తుందా రాదా, ఇది తెలుసుకోవడం చాలా ఈజీ గైస్. సి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇలా మాస్టర్స్ చేస్తున్న ప్రతి ఒక్కరిది యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో అవి ఏఐసిటీసీలో ఉంటాయి. మేజర్ 95%. మీ యొక్క కాలేజ్ ఏదైనా బ్యానర్ కానీ లోగో కానీ ఇంకోటి కానీ తీసుకుంటే దాంట్లో ఏఐసిటీసీ లోగో వేసి ఉంటారు, వేసి ఉంటే డెఫినెట్లీ ఉన్నట్టే. ఓకే, లేదంటే మీరు ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసి కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే తెలిసిపోద్ది, కాలేజ్ సెర్చ్ చేస్తే. ఒకవేళ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాం, అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ యూజీసీ ఉంది కదా, అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్ చేస్తున్న వాళ్ళు. ఓకే, ఇంటర్మీడియట్ చేస్తున్న వాళ్ళు కానీ సమ్ ఆఫ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అంటే ప్రైవేట్ అంటే మీరు డబ్బులు కడుతున్నాను సార్, గవర్నమెంట్ లెక్క కాదు, అది కాదు కంప్లీట్గా అది కాదు. యూనివర్సిటీస్ లెక్కకు రాకుండా ప్రైవేట్గా కాలేజ్ వాళ్ళదే, ప్రైవేట్ కాలేజ్, నో బోర్డ్, ప్రైవేట్ బోర్డ్ అంతా వాళ్ళదే. నీకు ఎటువంటి రికగ్నైజేషన్ స్టాంప్స్ అనేవి ఉండవు మీ దాంట్లో మీద, మార్క్స్ కార్డ్స్ మీద కానీ ఇంకో దాని మీద కానీ ఎక్కడ కూడా ఈ ఏఐసిటిసి కానీ ఏది మెన్షన్ చేస్తుంటారు ఆ ఒక్క బోర్డు. ఓకే, మేజర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇలాంటివి ఉంటాయి కదా మేజర్, అవన్నీ కూడా దీన్ని అండర్లోనే వస్తాయి. కాబట్టి డోంట్ వరీ, మీరు యాక్చువల్గా ఇది సెలెక్ట్ చేసేయండి. ఓకే, ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేసిన కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేయండి, తెలుస్తుంది. ఇన్స్టిట్యూషన్ నేమ్ పిఐడి అంటే ఒక ఐడి ఉంటుంది అనమాట ఇన్స్టిట్యూషన్కి, ఆ ఐడి సెర్చ్ చేసిన వస్తుంది, లేదంటే ఇన్స్టిట్యూట్ అడ్రస్ వేసినా వస్తుంది. నేనైతే ఇన్స్టిట్యూషన్ నేమ్ కొడుతున్నా, నేమ్లో మీ ఒక కాలేజ్ నేమ్ సెర్చ్ చేసిన వస్తుంది. ఇన్స్టిట్యూషన్ పిఐడి అంటే పర్మనెంట్ ఐడి అనమాట, మనకి కాలేజ్కి ఒక్కొక్క ఐడి ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ స్టేట్ ప్రతిగా ఇవి ఉంటాయి. ఓకే, 11,190 ఇవి ఉన్నాయి దీంట్లో. మేజర్ మన ఆల్ ఓవర్ ఇండియా కాలేజెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి అనుకో. సో ఏదైనా ఒక కాలేజ్ మీరైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నా కాలేజ్ నేమ్ రాదు, నేను ఆ ఇష్యూ చూపిస్తా. నేను పాస్ట్లో చదువుతున్న కాలేజ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, ఫుల్ నేమ్ కొట్టేస్తాను. సో దిస్ వాజ్ మై కాలేజ్ నేమ్. ఓకే, కానీ రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే మీ కాలేజ్ నేమ్ ఈ నేమ్తో రిజిస్టర్ అయ్యి ఉండదు. ఓకే, సో మీరు డిఫరెంట్ టైప్స్గా సెర్చ్ చేయండి. బరీ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేయండి, స్టేట్ చూడండి, లేదు. ఓకే, 10కి వేసుకో, ఇక్కడ ఉంది చూడు, లేదు. సో సెర్చ్ చేయి, ఇంకా డీప్గా సెర్చ్ చేయి, 25 లేదు. 18 పాలిటెక్నిక్,
సి ఇక్కడ ఉన్న కాలేజెస్ ఏవి కూడా లేదు. సో నేను ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూపిస్తా. 1 సెకండ్ గైస్, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. 1 సెకండ్ వస్తా. సో ఇక్కడ మన కాలేజ్ ఐడి వేసుకున్నా సరిపోతుంది, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెర్చ్ చేయండి. తీసేయండి. గవర్నమెంట్ జీవో వీటీ అని కూడా ఉంటాయి కొన్ని, అట్లా సెర్చ్ చేయండి. అండ్ లొకేషన్ బట్టి, ఓకే దీన్ని తీసేసి లొకేషన్ ఇన్స్టిట్యూషన్ అడ్రస్ వేస్తా. రామ్నగర్ అని వేస్తే ఇక్కడ చాలా కాలేజెస్ వచ్చాయి. ఓకే నేను ఇంకొకసారి 50కి ఉన్నది 9 ఈ ఇన్స్టిట్యూషన్ ఎదగడమే పెద్ద ప్రాసెస్. ఫస్ట్ అయితే మీరు ఇదే సెర్చ్ చేసుకోవాలి. యాక్చువల్లీ కర్ణాటక కదా, సో దట్స్ వై ఐఎమ్ సర్చింగ్. సార్ మరి ఐటీఐ చేసిన వాళ్ళు, ఐటీఐ ఒకసారి చెక్ చేయండి బ్రదర్. మీరు ఇక్కడ మీ ఇన్స్టిట్యూషన్ దొరికింది అనుకో, వెల్ అండ్ గుడ్. ఒకవేళ దొరకకపోతేనే యూ వాంట్ టు సర్చ్ ఫర్ ఇట్. ఓకే నేను ఒకసారి మా కాలేజ్ చూస్తాను, మా కాలేజ్ నేమ్ ఏముందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడాలి కదా. అంటే మీ యొక్క కాలేజ్ నేమ్ని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ట్రై చేయండి, యూ విల్ గెట్ ఇట్. యాక్చువల్లీ నా రిజిస్ట్రేషన్ అయితే అయింది, నా అకౌంట్ ఉంది కాబట్టి ఐ నో వెల్. ఓకే సో మా ఒక కాలేజ్ అనేది దీంట్లో ఉంది, అది ఎలా ఉందో ఒకసారి చూస్తాను. ఈ వేరే అవుట్ ఆఫ్ కాలేజ్ అయితే లైక్ మాలిని లక్ష్మయ్య సంథింగ్ ఉంది కదా, ఈజీగా నేమ్స్ అంటే ఆ నేమ్ మీద ఒకటో రెండో ఉంటాయి. బట్ మాదైతే గవర్నమెంట్ ఇంజనీరింగ్ అని ఉండేది, సో గవర్నమెంట్ మీద చాలా ఉంటాయి. అందుకే కొంచెం సర్చింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్. ఒకసారి నాది చూస్తాను, ఒక సెకండ్. లేదు ఇంకో ఇలా ట్రై చేద్దాం. ఇక్కడ మీ కాలేజ్ నేమ్ సెర్చ్ చేసినప్పుడు ఇట్లా అప్రూవల్ ఆఫ్, ఇక్కడ నుంచి చూడండి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నిక్, ఏఐసిటిసి. ఓకే ఇలా అప్రూవల్ ఉంటుంది.
ఒకసారి నా కాలేజ్ కోడ్ వేసి చూద్దాం. దీంట్లో ఒక వేరే ఐడియా ఉంది. దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాసెస్ గైస్, మీ కాలేజ్ ఒకటి ఎదుక్కోవడం. సో నేను ప్రస్తుతానికి అయితే టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. నేను ఏదో ఒక కాలేజ్ సెలెక్ట్ చేస్తా ప్రాసెస్కి. నాదైతే ఆల్రెడీ ఉంది. మీ కాలేజ్ నేమ్ అయితే ఈజీగా ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ కాలేజ్ది సెలెక్ట్ చేయగానే, సో నేను మొన్న ఒక రిజిస్ట్రేషన్ వీడియో పెట్టా, దాంట్లో ఈజీగా కాలేజ్ నేమ్ దొరుకుతుంది. ఆ ప్రాసెస్ చూపించా, దాన్ని ఒకసారి చూడండి. ఓకే, సో డీటెయిల్స్ అనేది కన్ఫర్మా కాదా అని అడుగుతుంది, కన్ఫర్మ్ ఇచ్చుకోండి. ఇక్కడ ఫుల్ నేమ్, మీ ఒక ఫుల్ నేమ్ ఇచ్చేయండి. ఓకే, సో మిడిల్ నేమ్ అవసరం లేదు, లాస్ట్ నేమ్ అనేది అంత ఇంపార్టెంట్ లేదు. కాంటాక్ట్ నంబర్ గివ్ ఇట్ యువర్స్. ఓకే, స్టూడెంట్ ఐడి, ఎన్రోల్మెంట్ ఐడి నంబర్ అంటే మీ ఒక స్టూడెంట్ ఐడి కార్డ్ నంబర్ ఉంటుంది కదా, సో స్టూడెంట్ ఐడి ఇచ్చేసేయండి. ఒకవేళ లేదు అంటే మీ ఒక యూనివర్సిటీలో మీకు ఒక నంబర్ ఇచ్చుంటారు, యుఎస్ఎన్ అంటారు కొన్ని పక్కల, సమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ లో మీ యొక్క స్టూడెంట్ నంబర్ అనే చెప్తారు. సో 1GG23EC056 ఇలా ఉంటాయి. సో దాన్ని ఒక కాలేజ్ ఐడితో పాటు ఉంటుంది అది, సో అది ఒకటి ఇచ్చేసేయండి, సంథింగ్ వాట్ ఎవర్. ఓకే, సో ఐడి కార్డ్ అప్లోడ్ ఉంటుంది, ఐడి కార్డ్ అప్లోడ్ ప్లేస్ లో ఐడి కార్డ్ అప్లోడ్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, అప్లోడ్ చేయండి. నేను మీకు ఇంకొక ట్రిక్ చెప్తా. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే సమ్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఐడి కార్డ్ ఉండదు, అండ్ కొందరు గ్రాడ్యుయేషన్ వదిలేసి ఉంటారు, కాలేజ్ చాలా వదిలేసిన తర్వాత పారేసి ఉంటారు. సో ఇలా ఉంటాయి కదా, సో వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి అప్లోడ్ చేయండి. ఓకే, ఐడి కార్డు రకంగా ఉన్న ఏదో ఒకటి, లైక్ ఆధార్ కార్డు, ఇంకోటో ఏదో ఒకటి. ఓకే, అది అప్లోడ్ చేసేయండి. ఆధార్ కార్డ్ నంబర్, సో మీ యొక్క ఆధార్ కార్డ్ ఇచ్చేసేయండి. ఓకే, సేమ్ ఫార్మాట్ లో ఉండాలి, మెయిన్ మర్చిపోకు. ఓకే, పేస్ట్ చేసినప్పుడు ఏంటంటే మర్జ్ అయిపోయి ఉంటుంది, అలా ఉంటే తీసుకోదు. ఇలా టైప్ చేయండి ఒకసారి. ఓకే, స్టేట్ నాదైతే కర్ణాటక, మీది మీరు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చేసేయండి. అండ్ డిస్టిక్ అడుగుతుంది, మీ యొక్క డిస్టిక్, ఇది కాలేజ్ ఒక డిస్టిక్ కాదు, మీ యొక్క డిస్టిక్, మీది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీది ఏదైతే అది. అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ వాట్ ఎవర్ మీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెక్యూరిటీ ఆన్సర్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. మీ యొక్క క్రెడెన్షియల్స్ ని మిస్ మ్యాచ్ అయినోడు యూజ్ఫుల్ అవడానికి బెటర్. యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్. ఓకే, మీ యొక్క జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, ట్రాన్స్జెండర్ వాట్ ఎవర్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క క్యాస్ట్. ఓకే, జనరల్ అయితే సమ్ ఆఫ్ కేటగిరీస్ వస్తాయి అని తెలిసే ఉంటుంది. SC ST OBC అంటే 2A 2 3 2B 3A 3B ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. నాన్ MC అని ఒక స్పెషల్ కేటగిరీ ఉంది, వాళ్ళకి తెలిసి ఉంటుంది, మీకు కాకపోతే మీరు వదిలేయండి. వాళ్ళ కేటగిరీ వచ్చి ఐడియా ఉంటుంది, వాళ్ళు అది వేసుకోండి. TWS SBC, సో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న నెక్స్ట్ మినిట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆప్షన్ వస్తుంది, సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓకే, దానికి అప్లోడ్ చేసేసేయండి. అండ్ లాస్ట్ ప్రీవియస్ కోర్స్ ఇది. ఓకే, లాస్ట్ పాస్ కోర్స్ అంటే మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఉంటే, ఓకే, ఇంజనీరింగ్ డిగ్రీ ఇలాంటి దానిలో ఉంటే దాని ముందు ఇంటర్మీడియట్ చేస్తుంటే 12 అనే నంబర్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ డిప్లొమో చేస్తుంటే యూ కెన్ సెలెక్ట్ డిప్లొమో. ఓకే, ఇంటర్మీడియట్ లో ఉన్న వాళ్ళు చేస్తుంటే 10th. ఓకే, మీరు యూజీసీ లో ఉండి అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ అయితే మీరు 10th తీసుకోండి. ఓకే, సో దాన్ని తీసుకున్న తర్వాత దాని మార్క్ షీట్స్ అనేవి అప్లోడ్ చేసే నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. దానికి ఐఎమ్ టెలింగ్ యూ దట్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే, సెలెక్ట్ చేసుకోండి, మ్యాండేటరీ ప్రాసెస్. ఓకే, ఒకవేళ ఇంజనీరింగ్ అవి ఇవి చేస్తుంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్. ఓకే, ఇవేవి కాదు అంటే అదర్స్ సెలెక్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఓకే, సో నేనైతే గ్రాడ్యుయేషన్ 12th తీసుకుంటా, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ లో ఉన్నాం అని అనుకుందాం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. నెక్స్ట్ మీ యొక్క పర్సెంటేజ్ అప్పుడు ఎంత వచ్చింది. ఓకే, 12th పర్సెంటేజ్ ఎంత వచ్చింది. ఓకే, 92.
డు నాట్ ఇంక్లూడ్ పర్సెంటేజ్ సింబల్ వేయనక్కర్లేదు, జస్ట్ మెన్షన్ ఎంత వచ్చింది 92.83. అండ్ పాస్వర్డ్ ఇదే మెయిన్, మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఎవ్రీ టైమ్ యూ గోయింగ్ ఫర్ లాగిన్ అడుగుతుంది. నేను ఏదో ఒకటి ఇస్తున్నా, ఓకే, జస్ట్ ఫర్ జనరల్ పర్పస్. ఓకే, సి ఐఎమ్ నాట్ రోబోట్ కొట్టంగానే పాస్వర్డ్, ఓకే. సో మేజర్గా ఏంటంటే ఇక్కడ మీరు ఆధార్ కార్డు అడుగుతుంది, నెక్స్ట్ అవన్నీ చూపిస్తాను. సో చూస్ అండ్ ఫైల్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ, సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ నాట్ రోబోట్ కొట్టి రిజిస్టర్ కొడితే మీ యొక్క కంప్లీషన్ అయిపోద్ది. సమ్ టైమ్స్ మీకు కొందరికి మీ యొక్క నంబర్ ఓటీపీ అడుగుతుంది ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ యువర్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా. ఓకే, సో నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుండి నాన్ లాగిన్కి వెళ్తున్నా. ఓకే, సో నేనైతే రిజిస్ట్రేషన్ అయ్యాను. సో నాది నేను ఓపెన్ చేస్తా. ఓకే, సో గోయింగ్ ఫర్ లాగిన్. సమ్ ఆఫ్ ఎవరికైనా మీకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఉంది అని అంటే మీరు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేసి మీ ఒక ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ చూపిస్తుంది ఏది ఉందని. మీ యొక్క ఈమెయిల్ ఉంటే ఎగ్జిస్టింగ్ లో చూపిస్తుంది, ఆవిడ డైరెక్ట్ గా ఫర్గట్ కొట్టేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో సి ఇది ఒక ఇంటర్న్షిప్ పోర్టల్. లాగిన్ అయిన తర్వాత ఫుల్ డేటా అనేది మనకి ఇక్కడే ఉంటుంది. మీరు ఎన్ని ఇంటర్న్షిప్స్కి అప్లై చేశారు, ఎన్ని షార్ట్ లిస్ట్ అయి ఉంటాయి, ఇంటర్వ్యూ కాల్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని సెలెక్ట్ అయ్యావు, కంప్లీట్ చేసావు. ఓకే, గిగ్ అంటే మనకి మనమే ఒక ప్రొఫైల్ పెట్టుకోవడం అనమాట. అది నేను లేటర్ ఎప్పుడైనా చెప్తా. కనెక్షన్స్, సో ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్రొఫైల్లోకి రావాలి. మెయిన్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత రావాల్సిన థింగ్ ఇక్కడే. సి వెల్కమ్ సుహాస్ మై నేమ్ ఉంది. సో ఈమెయిల్ నాది ఉంది, డాష్ బోర్డ్, ప్రొఫైల్. సో ఇక్కడికి రాగానే కొంచెం ఇది స్క్రోలబుల్ ఉంటుంది లెఫ్ట్ రైట్. ల్యాప్టాప్లో అయితే, ఫోన్లో కూడా అంటే మీకు డెస్క్టాప్ మోడ్కి వేసుకుంటే ఈజీ ఉంటుంది, చూసుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడిట్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఫస్ట్ మనకు పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, మీ యొక్క మొబైల్ నెంబర్, ఎవ్రీథింగ్ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసేయండి. తర్వాత ప్రిఫర్డ్ లొకేషన్ ఉంది కదా, నేనైతే ఫస్ట్ లొకేషన్ రామ్నగర్, సెకండ్ లొకేషన్ ఇలా ఇచ్చాను. ఓకే, సో క్వాలిఫికేషన్ అని వస్తే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చేయండి. 12th డిగ్రీ ఏదైనా చేస్తుంటే ఏ డిగ్రీ ఎక్కడ ఏ కాలేజీలో చేస్తున్నావు అని ఇక్కడ ఉంటుంది మొత్తం. ఓకే, ప్రస్తుతానికి వెళ్తుందా లేదా అని. సో అండ్ మీ యొక్క కాలేజు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి చూసావా, ఇప్పుడు సిఈటి, ఎంసెట్, ఏబీకి వస్తాయి. ఇంకా వేరే ఉంటాయి, నాకు ఐడియా లేదు. కర్ణాటక వస్తే కేసెట్ అని ఉంటుంది, కర్ణాటక సిఈటి ఎగ్జామినేషన్. సో దాని ఒక ఎంట్రన్స్ది ఏది అని సెలెక్ట్ చేసుకుని కూడా అప్డేట్ చేసుకోవచ్చు, బట్ మనకు అంత అవసరం లేదు. అండ్ ఇంకా దీనికి వస్తే స్కిల్స్, ఇవన్నీ కూడా మీ యొక్క మేజర్గా మీరు వేయచ్చు, వేయకపోవచ్చు. మనకి ఇది ఇంటర్న్షిప్కి అప్లై చేయడానికి ఇవి అవసరం లేదు, కానీ జనరల్గా చెప్తున్నా. పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అయితే కన్ఫర్మ్గా వేయాలి. స్కిల్, ట్రైనింగ్, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం అప్లై చేసిన ఇంటర్న్షిప్ వాడు మన ప్రొఫైల్ చూడడానికి ఈజీ అవుతుంది. మనకి ఏఐసిటిసి అనేది మొత్తానికి నీ ప్రొఫైల్ ఎత్తుకెళ్ళి పెట్టదు. నువ్వు వేసిన ఈ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఇవన్నిటిని చూస్ చేసుకొని ఎత్తుకొని వెళ్ళి ఇస్తుంది అనమాట. ఓకే, దీంట్లో ఈ పర్సన్ అప్లై చేశాడంటే ఆ పర్సన్ కొన్న క్వాలిటీస్ కొన్ని మేజర్గా ఆడ మెన్షన్ చేస్తుంది అంతే. సో దట్స్ వై మీరు ఇవన్నీ చూసుకోవాలి. రెఫరెన్స్ లెటర్ ఉంది కదా, ఇది కవర్ లెటర్ లాంటిది. ఓకే, యూ కెన్ అప్లోడ్ ఆన్ యువర్ చాయిస్. అప్లోడ్ డాక్యుమెంట్స్కి ఇక్కడ రాండి. ఇదే మెయిన్, మరీ చెప్తున్నా. దిస్ వాజ్ ది మెయిన్ థింగ్ యూ వాంట్ టు డూ. ఓకే, సార్ మరి ఐటీఐ చేసిన వాళ్ళు రావడం లేదు సార్, ట్రై చేశాను సార్. ఓకే సాయి 1 2 3 నేను నీకు ఒకసారి నేను ట్రై చేసి చెప్తా. ఓకేనా, కాలేజ్ మీది రావట్లేదు అన్నావు కదా, సో
అండర్ ఇది వస్తుందో రాదా అని చెప్పేసి నేను చెక్ చేసి చెప్తాను. ఓకేనా? ఓకే. సో ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. అది రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. 1 సెకండ్ గైస్, ద ఇంపార్టెంట్ కాల్, సారీ ఫర్ దిస్. సో రెజ్యూమ్ అనేది లేకపోతే ప్రిపేర్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటే నేను దాన్ని క్లోజ్ చేసా. ఓకే. సో రెజ్యూమ్ అనేది లేకపోతే ఒకటి ప్రిపేర్ చేసుకోండి. నేను ఒక వెబ్సైట్ చెప్తా. ఓకే. వెబ్సైట్ నేమ్ ఎలోవేరా. ఓకే. నేను ఇది మీకు ఛానల్లో పెట్టిస్తాను. అంటే చాలా రెజ్యూమర్స్ బిల్డర్స్ ఉన్నాయి. ఏటీఎస్ రెజ్యూమ్ ఫ్రెండ్లీగా దీంట్లో ఏటీఎస్ బిల్డర్ ఉంది. ఓకే. ఈ ఒక వెబ్సైట్ లో ఏటీఎస్ రెజ్యూమ్ బిల్డర్ ఉంది. సో మీరు జస్ట్ టెక్స్ట్ ఇన్పుట్ లో మన ఒక డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ కొడితే మనకి రెజ్యూమ్ అనేది రెజ్యూమ్ ఫార్మాట్ లో వస్తుంది. లేదా ఇంకా ఒక 2-3 రెజ్యూమ్ వెబ్సైట్లు పెట్టిస్తాను. రెజ్యూమ్ అనేది రెడీ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో మీ ఒక రెజ్యూమ్ రెడీ అయ్యాక అప్లోడ్ కొట్టి, అండ్ పీడిఎఫ్ ఫార్మాట్ లోనే ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా 1 MB ఆ రేంజ్ లోపలే ఉండాలి. అప్లోడ్ ఇక్కడ చూస్ ఫైల్ కొట్టి అప్లోడ్ కొట్టండి. ఇక్కడ వ్యూ బటన్ వచ్చిందంటే అప్లోడ్ అయినట్టే. అండ్ కాలేజ్ ఐడి కార్డ్ మ్యాండేటరీ అని ఉంది, కానీ మనకి ఇంటర్న్షిప్ అప్లై చేయడానికి ఇది మ్యాండేటరీ కాదు. నేను ముందుగానే చెప్తున్నా, ఇంటర్న్షిప్ అప్లై చేయడానికి కాలేజ్ ఐడి మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ ఉన్న థింగ్స్ రెజ్యూమ్ ఒకటి, ట్రాన్స్క్రిప్ట్ ఒకటి, అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. సో మీకు రెడ్ కలర్ మార్క్ లో ఉన్నా కూడా మేజర్ గా మీకు అవసరం లేదు. ఓకేనా? నేను మరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇంటర్న్షిప్ అప్లై చేయడానికి అయితే మనకి రెజ్యూమ్, ట్రాన్స్క్రిప్ట్స్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అవేమనేది నేను చెప్తాను. ఇవే కావాలి. సో కాలేజ్ ఐడి కార్డ్ లేని వాళ్ళు దిగులు పడకు. యూ కెన్ చూస్ ఎనీథింగ్. ఓకే. నేను చెప్పినట్టు ఒక సీక్రెట్ యూజ్ చేయండి. ఒకవేళ కాకపోతే మీ దగ్గర లేకపోతే, లేదంటే అవసరం లేదు, అప్లోడ్ చేయడమే ఆపేసేయండి. ఇంకా కవరింగ్ లెటర్ మీరు రెజ్యూమ్ తో పాటు మీరు క్రియేట్ చేసుకుని ఉంటే పెట్టేసేయండి, లేదంటే వదిలేయండి. ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్స్ అంటే మనకి 10th, PUC, గ్రాడ్యుయేషన్ మార్క్స్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మార్క్స్ కార్డ్స్ అన్ని కూడా ఒకటే పీడిఎఫ్ లో, మళ్ళీ 10th ఒకసారి, PUCది ఒకసారి కాదు, అన్ని ఒకటే పీడిఎఫ్ లోకి వేసి మొత్తం నేను పెట్టిస్తాను. అభిరామ్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో మొత్తం నేను ఛానల్లో పెట్టిస్తాను, ఒకసారి చూసుకోండి. ఈ మార్క్స్ కార్డ్స్ అన్ని కూడా ఒక పీడిఎఫ్ లో పెట్టి దాన్ని అప్లోడ్ చేయాలి. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, వాట్ ఎవర్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏ ఒక ఐడి ప్రూఫ్ అయినా కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ 3 అప్లోడ్ చేసిన తర్వాత, ఓకే, ఈ 3 అప్లోడ్ చేసిన తర్వాత కమ్ టు ది వర్క్ ఎక్స్పీరియన్స్. మీరు ఏదైనా దాంట్లో వర్క్ చేసి ఉంటే మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసి ఇది చేసుకోండి, లేదంటే వదిలే. సో ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్, మీరు చదువుతున్న బ్రాంచ్ లేదా ఇంకొకటో యూ కెన్ సెలెక్ట్. అండ్ లింక్స్ ఉన్నాయి కదా, ఇవి మీ సోషల్ మీడియా లింక్స్, గిట్హబ్, లింక్డ్ఇన్, ఎక్స్, ఫేస్బుక్, అండ్ ఇలా మీరు ఏదైనా కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా రిపోర్టింగ్ లింక్ ఉంటే ఇది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దట్ డజంట్ మ్యాటర్. ఓకే. సో ఇవన్నీ చేసిన తర్వాత అవన్నీ ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. చూస్ ఫైల్ అని ఉంది, ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, ఇది ప్రొఫైల్ ఫోటో అనమాట. ఓకే, ఇది మీరు కన్ఫ్యూజన్ చేసుకోవచ్చు. చూస్ ఫైల్ అంటే మీ ప్రొఫైల్ ఫోటోని అప్లోడ్ చేసుకొని అప్లోడ్ కొడితే అప్లోడ్ అయిపోద్ది. ఓకే. నెక్స్ట్, ఈ ఇంటర్న్షిప్ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత మనకు కావాల్సింది ఇంతే, ప్రొఫైల్లోకి వచ్చి మొత్తం దొబ్బేయడం.
అండ్ ఇక్కడ ప్రైవేట్ ఇంటర్న్షిప్స్, గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు వేరే ఇంటర్న్షిప్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. నేను ప్రైవేట్ ఇంటర్న్షిప్స్లోకి వెళ్తున్నా ఫస్ట్. సో ఏఐఎంఎల్ యూజింగ్ పైథాన్ అని ఉంది. లొకేషన్ అయితే నాకు నియర్లో ఉన్నదే కనబడతాయి, మీకు మీ ప్రిఫర్డ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే వస్తాయి. ఓకే, బీటెక్ ఈక్వలెంట్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక ఇంటర్న్షిప్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మేజర్గా పేడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అన్పేడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. మీరు చూసుకొని అప్లై చేసుకోవాలి. మరి అప్లై చేశాక షార్ట్ లిస్ట్ అయ్యామంటే మీరు డబ్బులు కట్టాల్సి ఉంటుంది పేడ్ ఇంటర్న్షిప్ అయితే. ఇక్కడ చూడు అన్పేడ్ అని ఉంది కదా, చూసుకోవాలి. ఓకే, సో ఇంటర్న్షిప్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. స్టైఫండ్ ఇక్కడ 25,000 ఉంది, 8,000 ఉంది. సో ఇక్కడ ఏంటంటే చాలా డిఫికల్ట్ కూడా ఉంటాయి. అండ్ పార్ట్ టైం అని ఉంది, మేజర్ చూడు పార్ట్ టైం అని ఉంది, ఇక్కడ ఫుల్ టైం అని ఉంది. అంటే మీరు ఆ వర్క్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని లొకేషన్ ఎక్కడ, ఇదేదో పేరు ఉంది లుడైనా అని. సో మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి. మీరు చూసుకొని అప్లై చేసుకోవాలి, ఊరికి చేస్తానంటే కుదరదు. ఓకే, సో మనం అనిల్ సార్ ఒక ఇచ్చిన బెస్ట్ ఆపర్చునిటీ ఒక ఇంటర్న్షిప్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి. ఓకే, లాగిన్ అయితే అయిపోయాం కదా. ఇప్పుడు URL లో ఇది కొట్టేసేయండి. ఓకే, జస్ట్ internship.aictc ఫస్ట్ పేజ్, లేదు మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. AICTC ఇంటర్న్షిప్ అని సెర్చ్ చేసి పోర్టల్ ఓపెన్ చేయండి. ఇక్కడ వస్తుంది కదా, సేమ్ మీరు దాని యొక్క నేమ్, ఓకే, ఏ యాక్సిలరేషన్ కెరియర్ యాక్సిలేటర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని సెర్చ్ చేసి జస్ట్ సెర్చ్ బార్ ఇచ్చేసండి, ఎంటర్. సో ఇక్కడికి వస్తా కదా, ఇందాక మనకు అప్లై చేయడం బటన్ కొడితే రిజిస్టర్ బటన్ వచ్చింది, లాగిన్ బటన్. ఇప్పుడు మనకు అలా రాదు, డైరెక్ట్ గా అప్లై అయిపోద్ది. చూడు ఐఎమ్ నాట్ ది రోబోట్ కొట్టాను, సో అది టిక్ మార్క్ రాగానే అప్లై నో కొడితే మనకి లాగిన్ లో ఉంది ఆల్రెడీ. ఇక్కడ చూడు లాగిన్ లో ఉంది, మన ప్రొఫైల్ అనేది లాగిన్ లో ఉంది. సో అప్లై కొట్టంగానే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది క్వాలిఫికేషన్, యూ డస్ నాట్ మ్యాచ్. అదే నేను డాక్యుమెంట్ వేరేది ఇచ్చా సార్, 1 సెకండ్. ఈ డాక్యుమెంట్స్ అనేది నేను వేరే ఇచ్చా, జస్ట్ ఫర్ మీకు ఇచ్చేయడానికి. నేను లాస్ట్ టైం కరెక్ట్ గానే ఇచ్చాను కాబట్టి నాది ఆల్రెడీ అప్లై అయింది. 1 సెకండ్ చూపిస్తాను నేను. ఇంటర్న్షిప్స్ అప్లైడ్ ఉంది కదా 4 లో, ఇక్కడ చూడు ఇంటర్న్షిప్ నో ప్రెసెంట్ అప్లై అయినది ఏ యాక్సిలరేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, అది ప్రోగ్రామ్ మాత్రమే, ప్రోగ్రామ్ 1 కాదు. ఐ విల్ షో యూ నా. సో దీనికి నేను ఇది ప్రోగ్రామ్, దీనికి ఆల్రెడీ నేను అప్లై చేసేసా. ఓకే, దీనికి నేను ట్రై చేస్తున్నా. ఆ డాక్యుమెంట్స్ అనేది రాంగ్ ఉన్నాయి కాబట్టి నాకు సెలెక్ట్ అవ్వట్లేదు. మీరైతే సరిగ్గా ఇవ్వండి. ఓకే, అప్లోడ్ చేసిన నెక్స్ట్ సెకండ్ మీరు అప్లై చేయొచ్చు. ఓకే, అది మీరు ఫేక్ డాక్యుమెంట్, ఐ మీన్ నేను చెప్పా కదా కాలేజ్ ఐడి ప్లేస్ లో ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు అని, సో అది ఇచ్చినా కూడా అవుతుంది. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ యువర్ యాజ్ ఫర్ యువర్ క్వాలిఫికేషన్. ఓకే, ఇంటర్న్షిప్ క్వాలిఫికేషన్ నాకు మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, నేను దాన్ని చేంజ్ చేపిస్తాను. ఓకే, 1 సెకండ్, నేను దాన్ని ఒకసారి చెక్ చేస్తా. ఎందుకు అవ్వట్లేదంటే వాళ్ళు ఇంటర్న్షిప్ చేశారు కదా, ఇక్కడ ఇంటర్న్షిప్ రోల్ ఉంది, ఈ BCA అని ఉంది కదా, దానివల్ల అప్లై అవ్వట్లేదు. నేను దాన్ని రిమూవ్ చేపిస్తాను. ఓకేనా, సో యూజువల్ గా మీరు ఎలిజిబిలిటీ అనేది మీరు అన్ని కరెక్ట్ గా డీటెయిల్స్, ప్రొఫైల్ డీటెయిల్స్ ఇస్తే అప్లై వస్తుంది. సో నెక్స్ట్ అప్లై కొట్టగానే అప్లై అయిపోతుంది. ఓకే, మీరు ఇంకేం డీటెయిల్స్ అడగదు, ఇంకోటి అడగదు, ఏం అడగదు, జస్ట్ అప్లై నవ్ అనేది మీద ఐఎమ్ నాట్ ది రోబోట్ కొట్టడం, అప్లై అయిపోద్ది. ఆ తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ ని మీతో సెలెక్ట్ చేస్తే షార్ట్ లిస్ట్ అయిన దాంట్లోకి వస్తుంది. ఆ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత యూ గెట్ అన్ ఆప్షన్ టు కాల్ వస్తుంది, మీరు మాట్లాడడం ఇవన్నీ కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మీకు అన్ని ఇక్కడ తెలుస్తుంది, డీటెయిలింగ్ అంతా కూడా వస్తాయి, ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అవుతాయి. ఓకే, సో దీని మీద మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. వెబ్సైట్ లింక్ ఓకే నేను పెడతాను మొత్తం కూడా. సార్ ఇంటర్న్షిప్ నాకు ఇంటర్న్షిప్ పోర్టల్లో ఏఐ కెరియర్ యాక్సిలరేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని కొడితే రిజల్ట్ ఇవ్వట్లేదు. ఏఐ కెరియర్ యాక్సిలరేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని డాట్ అని కొడితే ఇప్పుడు నాకు మీ కళ్ళ ముందులో చూపించాను, వచ్చిందిగా. సో మీరేంటంటే ఆ ప్రోగ్రామ్ తీసేయండి, పోనీ ఏఐ కెరియర్ యాక్సిలరేషన్
యాక్సిలరేటర్. ఓకే, యాక్సిలరేషన్ కాదు, యాక్సిలరేటర్ అని ఉండేది. యూ కెన్ చెక్అవుట్ నౌ. యాక్సిలరేటర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని ఉంది. జస్ట్ ఓ పని చేయండి, ఏ కెరియర్ అని కొట్టి చూడండి, ఎన్ని వస్తాయి చూద్దాం. సి ఏ కెరియర్ అని కొట్టగానే వచ్చింది మనకి కొన్ని, అన్ని సైబర్ హెల్ప్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అనే ఉంది, ఫౌండేషన్ అనే ఉంది. సో ఇవన్నీ కూడా ఒకటే కంపెనీనేగా. సో ఏ కెరియర్ అని కొట్టేసేయండి, అన్ని ఒకటే, అన్నిటికీ అప్లై చేసేయండి. ఓకే, ఏ కెరియర్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. డోంట్ వరీ బ్రదర్, యూ విల్ గెట్ ఇట్. జస్ట్ ఇది చేయండి. సార్ నేను డిప్లొమో ఏఎంఎల్ సెకండ్ ఇయర్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఇంకా రాలేదు, నేను అప్లై చేస్తుంటే యువర్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. నా 10th డీటెయిల్స్ ఇచ్చాను, బట్ డిప్లొమో రిజల్ట్ రాలే వల్ల ఇంకా ఇవ్వలేదు. జనరల్గా ఈ మన ఒక ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కర్లేని దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే, ఒక రోడ్డు పీక్ పై ఉంటుంది, కానీ రోడ్ల మీద క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ అవుతుంది, కానీ రోడ్డు రెడీ చేయరు. అలాగే ఇంటర్న్షిప్ ఇవన్నీ ఏఐసిటిసి ఆల్ ఓవర్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా కూడా ఇంటర్న్షిప్ పోర్టల్ అడ్వాన్స్గా ఉండాలి, కానీ మన దాంట్లో ఉండదు. రోజుకు ఒక బగ్ వస్తూ ఉంటుంది. సో యూ డోంట్ వరీ, అది ఫిక్స్ అవుతుంది. ఓకే, నాకు లాస్ట్ టైం అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఆప్షనే లేదు. సో ఈసారి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ వచ్చింది. సో రోజుకు బగ్స్ అలా కనబడుతున్నా, మీ నెక్స్ట్ కొంచెం టైం వదిలేసి, అంటే ఈరోజు అవ్వలేదనుకో, రేపు ట్రై చేయండి, అయిపోద్ది. ఓకే, నీకు సెకండ్ ఇయర్ రిజల్ట్ అని ఇయర్ వైజ్ రిజల్ట్ అడగదు బ్రదర్. జస్ట్ 10th డీటెయిల్స్ ఇచ్చేసి డిప్లొమా సెలెక్ట్ చేసి, డిప్లొమో రిజల్ట్ ఏమి ఏనక్కర్లేదు, లేదా డిప్లొమా సెలెక్టే చేయకు, 10th మాత్రం సెలెక్ట్ చేయి, సెట్ అవుద్ది. ఓకేనా, ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉంటే కాంటాక్ట్ అవ్వు, నేను సార్ ఇప్పుడు నాకు 49 వచ్చాయి, దాని పర్సెంటేజ్లో 40 బ్రదర్ పర్సెంట్ అంటే 600 కాసారండి, 540 వస్తుంది క్యాలిక్యులేషన్లో. ఓకే, 540 గ్యాలక్సీ చెప్పనా, కట్ అవుతుంది. ఓకే సార్, నా వాయిస్ రావట్లేదా? హలో సార్, నా వాయిస్ యాక్చువల్లీ నాకేం చూపించట్లేదు. ఐ మీన్ ఐ హ్యావ్ అన్ వెల్ గుడ్ నెట్వర్క్. సో ఎనీవన్ అంటే వాయిస్ రావట్లేదని నేను ఇప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నా. వస్తుంది అంటే సరే వస్తుంది అని చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఓకేనా, వస్తుందా? క్లారిఫై ఇవ్వండి కొందరు, ఎవరైనా. ఐఎమ్ ఆడియబుల్ టు ఎవ్రీవన్. ప్లీజ్ ఒక మెసేజ్ చాట్ బాక్స్లో వదిలేయండి. నిఖిల్ వస్తుంది కదా, వాయిస్ వస్తుంది అని పెట్టవా ఒకసారి మెసేజ్ని. మీకు రావట్లేదు ధను రెడ్డి. ఎవరెవరికి వస్తుందో ఒకసారి రెస్పాండ్ అవుతారా కొంచెం, ఎందుకు లాస్ట్ మినిట్లో ఇష్యూ. వస్తుంది వస్తుంది, ఆడియోబుల్ వస్తుంది కదా గైస్. మీకు ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే ఈ లాస్ట్ మినిట్ ఇది రికార్డింగ్ పెడతారు, సో అక్కడ చూసుకోండి. ఓకేనా, వస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ఇంకా వెయిట్ చేయించలేను కదా.
రావటం లేదు. 1 సెకండ్, నేను ఒకసారి లీవ్ అయ్యి జాయిన్ అవునా? అనిల్ సార్ మీకు వస్తుంటే నేను ఒకసారి లీవ్ అయ్యి జాయిన్ అవుతాను. 1 సెకండ్. నౌ గైస్ వస్తుందా వాయిస్? ఇప్పుడు చెప్పండి. సార్ నాకు క్లియర్ గా వస్తుంది. ఓకే. ఎస్ సార్, ఇప్పుడు వస్తుంది కదా? ఓకే. 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 సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నా. సో 10th డీటెయిల్స్ అనేది అభికి చెప్పా కదా, నువ్వు చూసుకో. ఇంకా పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అనేది మీరు గూగుల్ అడిగిన ఇస్తుంది, చాట్ జీపీటీ అడిగిన వస్తుంది, లేదా మీ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ పర్సంటేజ్ వేస్తే, ఐ మీన్ 100 వేస్తే ఒక నంబర్ వస్తుంది, అదే మీది. సో దాన్ని ఏంటి, పర్సంటేజ్ సింబల్ యూజ్ చేయకండి. ఓకే, జస్ట్ నంబరింగ్ వేస్తే చాలు. సార్ నా క్వాలిఫికేషన్ బీకామ్ పర్సూయింగ్ కానీ మీ చూపించిన ఇంటర్న్షిప్ కి బీసీఏ అని పెట్టి అప్లై చేయొచ్చా? ఓకే, బీకామ్. ఓపెన్. సరే, నేను సార్తో మాట్లాడతాను. ఓకే, సార్తో మాట్లాడి డిగ్రీ అనేది సెలెక్ట్ చేయడానికి ఎనీ ఆల్ పెట్టమంటాను. ఓకేనా? సో ఎవరైనా అప్లై చేసేలా పెట్టమంటాను, దానికి అప్లై చేసేయండి. ఓకే, నేను సార్తో మాట్లాడతాను దీని గురించి. సార్ నా క్వాలిఫికేషన్ ఓకే, అది చెప్పా కదా. సో నేను ఆ ఇష్యూ నేను సాల్వ్ చేస్తా బ్రదర్, యూ డోంట్ వరీ. సార్తో మాట్లాడతా. సార్ నేను 10th పెట్టాను, సేవ్ చేస్తే అవడం లేదు, డిగ్రీ సెలెక్ట్ చేయమంటుంది. దానిలో డిప్లొమా సెలెక్ట్ చేసి వరకు సేవ్ అవ్వడం లేదు, బట్ చాలా టైమ్స్ ట్రై చేశా, నాట్ ఎలిజిబుల్. ఓకే, నువ్వు పర్సనల్గా డిఎం చేయి, నేను ట్రై చేసి హెల్ప్ చేస్తా. ఓకే, యూ డోంట్ వాంట్ టు వరీ. మీకు ఏదన్నా ఇష్యూ వస్తే, మేజర్ ఇష్యూ అయితే మీరు ట్రై టు ట్రబుల్ షూట్. ఓకే, లేదు నా వల్ల కాని ఇష్యూ అనిపిస్తే మాత్రం ఇక్కడికి వచ్చి చెప్పండి, తెలిసిన వాళ్ళు హెల్ప్ చేయండి. ఓకే, సో ఇంకా ఎవరికి తెలియకపోతే సో అనిల్ సార్ చెప్పండి, అనిల్ సార్ విల్ సాల్ట్ అవుట్. ఓకే సార్, కానీ తెలుసు. ఓకే, ఇంకేదైనా ఇష్యూ ఉందా? సో యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ ఇంటర్న్షిప్ అండ్ వాట్ ఎవర్, లైఫ్ గురించి, ఇంకోటి గురించి. సో ఏ ఇష్యూస్ ఉన్నా, ఇంకొక డౌట్స్ ఉన్నా, యూ కెన్ ఆస్క్ మీ. టుడే ఐఎమ్ హియర్ టు సాల్వ్ దీస్ ఆల్ థింగ్స్. మీ మైండ్లో ఉన్న ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్పగలను. సార్ సబ్మిట్ చేసా ఆల్రెడీ, బట్ మళ్ళీ చేయొచ్చా? సబ్మిట్ చేశాక ఇంకెందుకు, అది ఎన్నిసార్లు సబ్మిట్ చేసినా తీసుకుంటూనే ఉంటుంది అప్లోడ్, అవసరం లేదు. గైస్ కొంచెం ఫాస్ట్గా, డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఏదున్నా లైఫ్ గురించి కానీ, ఇంకోటి గురించి కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇంకోటి కానీ, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, వాట్ ఎవర్ యూ హ్యావ్ క్వశ్చన్ ఇన్ యువర్ మైండ్, యూ కెన్ ఆస్క్. నథింగ్. సో ఇందాక ఏదో చెప్తా అన్నా కదా, 2 types ఆఫ్ జాబ్ ట్రైనింగ్. ఒక మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీకి కావాల్సిన ప్రాబ్లమ్ తెలుసుకుని దానికి కావాల్సిన సొల్యూషన్తో వెళ్ళి ట్రై చేయడం. ఓకే, సెకండ్ టైప్, ఆల్రెడీ ఓపెన్ ఉన్న జాబ్స్కి నీ ఒక ఎక్స్పీరియన్స్తో ట్రై చేయడం. ఈ 2 types ఆఫ్ ట్రైనింగ్స్ ఉన్నాయి కదా, మీరు దీన్ని ఎప్పుడు ఇంకా అంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఇంకా ఇంజనీరింగ్ ఇలాంటివి వచ్చిన ప్రతి, నువ్వు ఏ ఇయర్ అయినా ఉండు బ్రదర్, నువ్వు కంప్లీట్ చేయాలి అనే థింగ్ పక్కన పెట్టేసి యు వాంట్ ట్రై అప్లై చేస్తూ ఉంటే ఏంటంటే మీకు జాబ్స్ వస్తాయి. అండ్ మీకు తెలియని కొన్ని థింగ్స్ అయితే చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్, లైక్ మీకు తెలిసిన బిగ్ కంపెనీస్ చెప్తా. గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ఇంకా మీకు ఇలాంటి కంపెనీస్ ఉంటాయి. అలాంటివి కాకుండా ఇంకా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అలాంటి కంపెనీల్లో ఏంటంటే మీరు
జాబ్ రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. సో స్టూడెంట్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సమ్ ఆఫ్ మీకు ఒకటి గూగుల్లోనే చూపిస్తా. కెరియర్స్ ఓకే, కెరియర్స్ గూగుల్ అని కొట్టండి. గూగుల్ కెరియర్స్లోకి వెళ్ళండి. ఓకే, కెరియర్స్.గూగుల్. ఓకే, కెరియర్స్.google.com. సో మనకు అక్కడికి వెళ్తే ఒక పోర్టల్ చూపిస్తా. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ అని ఉందా? స్టూడెంట్స్ మేము ట్యాప్ చేస్తే ఇంటర్న్షిప్స్ అని ఉన్నాయి, స్టూడెంట్స్ అని ఉన్నాయి, ఎర్లీ కెరియర్ అని ఉంది. ఇక్కడ చూడండి అప్రెంటిస్షిప్ అని ఉంది. సో ఇందులోకి వెళ్తే ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. అంటే మనకు ఒక జాబ్ జాబ్ చేయక ముందుగానే జాబ్ చేసినట్టు. ఓకే, మీకు దొరుకుతుందా లేదా అనేది సెకండరీ, ఇది రావట్లేదు దానికి గూగుల్లో. ఓకే, సర్వర్ ఇష్యూ, అది నా ఒక ఐపీ అడ్రస్ వల్ల అనుకుంటా. ఐ మీన్ డిఎన్ఎస్ పెట్టాను నేను. ఓకే, మేజర్గా నేను చాలా దీన్ని రిస్ట్రిక్షన్ చేస్తున్నా క్రోమ్. ఓకే, దీంట్లో అయితే మనకి రాసుకుంటాయి కొన్ని. సార్ నాకు ఇంగ్లీష్ రాదు అంటే ట్రై చేయాలి బ్రదర్, కొంచెం కొంచెం నేర్చుకుంటే రాందంటూ ఏది ఉండదుగా. ట్రై చేయండి, వస్తుంది. మాట్లాడుతుంటే అవి వచ్చేస్తాయి. ఓకే, ఇలాంటి దాంట్లో కూడా మీరు ట్రై చేస్తే జాబ్స్ లెక్క ఈజీ కెరియర్ ఉంటుంది. ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండాలి. ఓకే, సో హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ గైస్. ఐఎమ్ హియర్ టు సాల్వ్ దోస్ థింగ్స్ ఫాస్ట్గా. ఇంకేమీ లేదంటే ఇంకా నేను క్లోజ్ చేసుకొని వెళ్తా. సో నా వాయిస్ వస్తుంది కదా? సార్ వస్తుంది. ఓకే, so guys, there is no questions yet. So if you have, you can ask me. Feel free to ask. ఎనీ క్వశ్చన్ మీరు ఏదన్నా మొహమాట పడకుండా అడగచ్చు. టైపింగ్ వచ్చి ఆగిపోయి. సో ఏమీ లేకపోతే ఐ కెన్ క్లోజ్ ఇట్, ఐ కెన్ గో. నెట్వర్కింగ్ కాన్సెప్ట్ కావాలి. సో సార్ అనిల్ సార్ చూసుకుంటారు అది. సార్ ఇప్పుడే ఇప్పుడే చెప్తున్నాను అందరికి, ఏవైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. తర్వాత నాకు పర్సనల్ గా డిఎం చేసి అడగొద్దు, ఎందుకంటే ఒకేసారి నా దగ్గర పడిపోతారు, చాలా మంది పడతారు నా మీద. ఇక్కడ ఉన్నది 20 మెంబర్సే, కానీ వాట్సాప్ లో ఎస్ఎంఎస్ చేసేది మాత్రం 78 మంది పడతారు ఒకేసారి, నేను క్లాస్కి అటెండ్ అవ్వలేదు అనేసి. ఏమైనా ఉంటే ఇప్పుడే అడగండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఈ వీడియో కూడా, ఇప్పుడు మీరు చూసిన వీడియో కూడా మళ్ళీ నేను రీఅప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియోలోనే మీరు క్లియర్ చేసుకోవచ్చు. యా రోహిత్, నువ్వు అన్నిటికీ అప్లై చేయి. నీకు ఏది షార్ట్ లిస్ట్ అయితే దాంట్లో చేసుకునే ఆప్షన్ ఉంటుందిగా. ట్రై, అక్కడ వచ్చే ఏ కెరియర్ సెర్చ్ చేసి ఆ కింద ఉన్న కంపెనీ నేమ్ సేమ్ అయితే అన్ని ఇంటర్న్షిప్స్ కి అప్లై చేసేయండి. ఓకే, సో దాంట్లో మీకు ఏదో ఒకటి షార్ట్ లిస్ట్ అవుతుంది, అది అనిల్ సార్ చూసుకుంటారు. ఓకే, సో వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? 7:20, ఇంకా 3 minutes టైం ఇస్తా. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ థింక్ అండ్ ఆస్క్ మీ. సో కెరియర్ గురించి కొంచెం థింక్ చేయండి.
ఇప్పటి నుంచి ఏఐసిటిసి ఇంటర్న్షిప్ ఇది చేసిన తర్వాత ఇంకో స్కిల్ బేస్ ఈ ఐస్ మీద అంతా కూడా మంచి స్కిల్ ఉంటుంది. సో వాయిస్ కట్ అవుతుందా? ఇంటర్నెట్ ఒకసారి చూసుకోండి కదా మీరు, ఒకసారి మీరు ఇంటర్నెట్ కనెక్షన్ చూసుకుంటే ఉంటుంది. ఓకే, సో వాయిస్ రావటం లేదు. నేను ఆల్రెడీ ఇందాక చెప్పా కదా బ్రదర్, మీరు ఏఐసిటిసిలో ఏఐసిటిసి కాకుండా నాన్ ఏఐసిటిసి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి రిజిస్ట్రేషన్ టైంలో. ఓకే, సో మీరు ఈజీగా చేసుకోవచ్చు, దానికి ఏం పెద్ద ప్రాసెస్ లేదు. జస్ట్ అడిగే డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్టర్ అయిపోవడమే. ఓకే సార్, మీ ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ మీద ఉన్న సార్ ఇన్ ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ మీద ఉన్న జాబ్ తీసేస్తాం. వాట్ ఎవర్ మీరు అనుకుంటున్న ఫీల్డ్ ఏదైనా కానీ స్కిల్ అనేది ఇంపార్టెంట్. ఆ స్కిల్ అనేది మీరు పెంచుకుంటే యూ కెన్ గో. మీరు ఎక్కడికి వెళ్ళినా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అరే నాకు ఇది వచ్చు. మీరు ఒక రోల్కి వెళ్ళాము, వాడు ఏదన్నా అడగని, వాడు ఇంగ్లీష్లో అంటే మనకి ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అన్నా లేదంటే కొంచెం పెద్దవాళ్ళ అని చెప్పేసి కొంచెం ఇన్సెక్యూర్ అలాంటివి ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే ఆ స్కిల్ అనేది నీకు వచ్చు కాబట్టి యూ హ్యావ్ సమ్ కాన్ఫిడెంట్ టు గెట్ ఇట్. ఓకే, సో ఏదన్నా కానీ ఒక పర్టికులర్ స్కిల్తో పాటు కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోండి. ఓకే సార్, క్వాలిఫికేషన్ చేంజ్ చేసి అప్లై చేయొచ్చా లేదా మన క్వాలిఫికేషన్ బేస్ మీదే అప్లై చేయొచ్చా ఇంటర్న్షిప్స్? బ్రదర్, మీరు క్వాలిఫికేషన్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటాను అనే కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ డూ వాట్ ఎవర్. ఓకే, ఆడ ఆ పోర్టల్లో చేంజ్ చేయడం వస్తే యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, సో చేంజ్ చేసుకోండి, పర్లేదు, ప్రాబ్లం అయితే లేదు. అక్కడ వెరిఫికేషన్ అంటూ అలాంటి చిల్లర పంచాయతీలు ఉండవు. అది పేరుకే పెద్ద ఇంటర్న్షిప్ పోర్టల్, కానీ ఇంటర్న్షిప్ పోర్టల్లో చాలా బగ్స్ ఉన్నాయి, అవి వాళ్ళు పట్టించుకోరు. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న బొక్కలు నేనే చెప్పా, యూ కెన్ ట్రై. ఇన్ ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ జాబ్స్ని ఏఐ రీప్లేస్ చేస్తుందా సార్? నేను దీని మీద ఒకే ఒక పాయింట్ చెప్తాను. ఏఐ ఏదైనా ఒక ఫీల్డ్లో రాలేదు అంటే, తక్కువగా ఉంది అంటే అది ఒక సైబర్ సెక్యూరిటీ ఫీల్డే. మీరు మేజర్గా 8+ సెక్టర్స్ చూసుకుంటే అన్నిట్లోనూ ఏఐ అనేది చాలా జాబ్స్ని రీప్లేస్ చేసి ఉంది. కానీ సైబర్ సెక్యూరిటీ రోల్లో ఎప్పటికీ 50% క్రాస్ చేయడం కష్టం. ఓకే, అంటే ఇన్ ఫ్యూచర్లో కావచ్చు, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీకి అయితే అవ్వదు. ఇంకొక 5 yearsలో రీప్లేస్ చేసే ఇది రావచ్చు. ఓకే, ఇప్పటికైతే సద్యానికి లేదు. ఎందుకంటే ఫ్రాడ్లు, స్కామ్ చేసేవాళ్ళు, సెక్యూరిటీ లెవెల్స్ డమ్ చేసేవాళ్ళు, హ్యాకర్స్ చాలా రకాలుగా చాలా విధానాలు పుడుకుతూనే ఉంటారు, ట్రై చేస్తూనే ఉంటారు, కొత్త పుట్టుకొస్తూనే ఉంటాయి. ఏఐ దాన్ని ఆపలేదు. సో దానికి మాన్యువల్గా హ్యూమన్ మైండే కావాలి. ఓకే, యూ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ ది సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్. అండ్ ఫస్ట్ యూ షుడ్ లెర్న్ సైబర్ సెక్యూరిటీ, నాట్ ఓన్లీ ద టర్మ్స్. కొన్ని టర్మ్స్ వచ్చేసాయి సార్, నాకు ఆ స్కిల్స్ వచ్చేసాయి సార్, టూల్స్ వచ్చేసాయి సార్, చేసేస్తాను సార్ అంటే అవ్వదమ్మా. దాంట్లో చాలా అడ్వాన్స్ ఉంటుంది. అనిల్ సార్ చెప్తూ ఉంటారు, మీరు చూడండి కావాలంటే. ఓకే, చాలా అడ్వాన్స్ ఉంటుంది సార్. అడ్వాన్స్ కోర్స్ కూడా చేసి ఉంటారు, నాకు ఐడియా లేదు. సో బేసిక్ టు అడ్వాన్స్ వరకు క్లియర్గా తెలుసుకోవాలి అండ్ గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా దానికి ఎలాంటి టూల్స్ నేను తెచ్చుకోవాలనే ఒక ఐడియా మీకు ఉండాలి. సార్ ఒకసారి మళ్ళీ చెప్పగలరా? వాయిస్ కట్ అవ్వడం వల్ల మీరు చెప్పింది అవసరం లేదు. రికార్డింగ్ ఉంది బ్రదర్, యూ కెన్ లిజన్ అగైన్. మీకు డిఎం చేయమన్నా? ఓకే, డిఎం చేయండి. ఆ డిఎం ఏది అనేది మీకు ఏం చేయమన్నా అది చేయండి, నేను చూస్తాను. వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. ఓకే, వీళ్ళందరూ కూడా చెప్పేస్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసినంత వరకు సైబర్ సెక్యూరిటీలో జాయిన్ అయిన వాళ్ళే. ఆల్రెడీ ఒక ఆపర్చునిటీ పెన్ టెస్టింగ్ మీద ఉంది అనేసి చెప్పాను నేను మీకు. మీరు కాకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే పెన్ టెస్టింగ్ వచ్చిన వాళ్ళనైనా కూడా తెచ్చేసి నాకు ఇవ్వగలిగితే వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఇస్తాను. ఇంకా నేను మన అఫీషియల్ వాట్సాప్ ఛానల్లో కానీ, లేదనుకుంటే మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ఎందుకు అంటే మీ ద్వారా ఎవరైనా వస్తే బెటర్ కదా, వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి. ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు
నాకు మీరు నాకు మీరు డిఎం చేయండి. ఒకవేళ ఆ సీట్ అయిపోయింది అనుకోండి, వేరే వాళ్ళు మనకు ఎవరు కూడా పెన్ టెస్ట్ దొరకలేదు అంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆపర్చునిటీ. అది మీకే వస్తే బాగుంటది అనేసి నేను ఫీల్ అవుతున్నా. అంటే మీ ఫ్రెండ్స్కి వచ్చినా కూడా, మీ ద్వారా మీ ఫ్రెండ్స్కి వచ్చినా కూడా బాగుంటది కదా, అట్లా అనేసి. ఓకేనా? మ్యాథ్స్ టుడే నైట్ లోపు చెప్పేయండి. లేదు అనుకుంటే నేను వేరే దగ్గర అప్డేట్ ఇచ్చుకుంటాను, అఫీషియల్ ఛానల్లో అప్డేట్ ఇచ్చుకుంటాను, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇచ్చుకుంటాను. ఇలా ఇస్తే చాలా మంది వచ్చేస్తారు, అందుకే ఎక్కడ కూడా అప్డేట్ ఇవ్వలేదు. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా నేను పెడతాను. ఓకేనా? పెన్ టెస్టింగ్ ఏమేమి రావాలి అనేది నేను పెడతాను, చూసేసి నాకు అప్డేట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, ఆల్ఫా సార్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఓకే, మీ అందరికి అర్థమైందా స్టూడెంట్స్? మీ అందరికి అర్థమైంది కదా ఎలా అప్లై చేసుకోవాలి అనేది, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది అర్థమైంది కదా? అందరు రియాక్ట్ అవ్వండి, ఇక్కడ ఉన్న 20 మెంబర్స్ రియాక్ట్ అవ్వండి ప్లీజ్. అర్థం కాకపోతే మనం ఇంకేం చేయలేం. అర్థమైంది కదా? ఓకే, దాంతోపాటు ఈ రికార్డెడ్ క్లాస్ మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను. అర్థం కాని ప్లేసెస్ లోన మీరు స్కిప్ చేసుకొని చూసుకోవచ్చు. లేదు అనుకుంటే స్టార్టింగ్ నుంచి చూడాలి అనుకున్నా కూడా మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి చూసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను. చాలా ల్యాగ్ ఉంది, ఎక్కువ టైం ఉంది. బట్ ఏంటి అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ఫా సార్, మాకు వచ్చేసి గైడ్ చేసినందుకు. షూర్, అది మనకి సో వీడియో లాగ్ అయిందంటే నేను మొన్న మీకు వీడియో రికార్డ్ చేసి ఇచ్చాను. ఎంత పొద్దు జస్ట్ 5 minutes అయిపోయింది, ఎందుకంటే జస్ట్ టర్మ్స్ చెప్తూ వెళ్ళిపోవడం అయితే. బట్ బట్ ఏంటి అంటే వీళ్ళకి ఉన్న డౌట్స్ అన్ని కూడా నాకు వాట్సాప్ లో స్క్రీన్ షాట్స్ పెట్టి మరి అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒకేసారి అంటే ప్రతి ఒక్కరికి గైడ్ చేయాలి అంటే చేయలేను కదా, చిన్న ప్రాసెస్ కాదు కదా. ఆ ప్రాబ్లం వల్ల నాకు కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి మిమ్మల్ని రమ్మని చెప్పాను. షూర్ సార్, ఇట్స్ మై ప్లెజర్. సో అందరికి ఏ డౌట్ అయితే లేదు. సో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఇట్లు అర్జున్ వాసుదేవ్. థ్యాంక్ యూ సార్, బాయ్. ఏవైనా డౌట్స్ ఉంటే సార్కి ఎస్ఎంఎస్ పెట్టేయండి. ఓకేనా? సార్ ఒకవేళ లేట్గా రిప్లై ఇచ్చినా కూడా నాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు అనేసి మళ్ళీ నాకు వాట్సాప్ వచ్చి ఎస్ఎంఎస్ పెట్టొద్దు, నేను చెప్తానండి. ఓకేనా? హ్యాపీ అందరూ? అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా, హ్యాపీగా? ఓకే, రికార్డింగ్ ఆపేస్తాను.